సూచికంగా మనకు మరొకసారి మనందరం కలిసి ఈ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు తీసుకున్నటువంటి మనందరం కూడా ఘనంగా సత్కరించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మొదటగా ప్రొఫెసర్ రాధాకృష్ణ సార్ గారి జన్మదినం సందర్భంగానే కాబట్టి మనం జరుపుకుంటుంది. మొదట ఆ మహానుభావుడికి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం. జ్యోతి ప్రజ్వలన మన గోపాల్ సార్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అది చేయదు అందరూ गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। పుణ్యత ఇచ్చినటువంటి మహాశయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి కాకముందు మరి మద్రాస్ ప్రెసిడెన్షియల్ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేసి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన జన్మదినాన్ని గుర్తుంచుకొని సెప్టెంబర్ 5న ప్రతి సంవత్సరం మనము దేశవ్యాప్తంగా టీచర్స్ డేని జరుపుకుంటున్నాం. మరి ఈ మహానుభావుని గురించి 2 మాటలు చెప్పేసినాక తర్వాత ఒకసారి అవకాశం ఇస్తాను. ప్రపంచవ్యాప్తంగా మేధావులందరినీ కూడా ఒక సదస్సుకు పిలిచారు. మన ఇండియా తరఫున అప్పుడు ఉన్నటువంటి భారత ప్రధానమంత్రి నెహ్రూ గారు ఏం చేశారంటే రాధాకృష్ణ గారిని పంపించారు ఆ సదస్సుకి. జనరల్గా ఏమిటి అంటే పాశ్చాత్యులకు ఒక అహంకారం ఉంటుంది, జాత్యహంకారం. మేము వైట్, మీరు బ్లాక్, మేము ఎక్కువ, మీరు తక్కువ అనేటటువంటి భావన ఉంటుంది. సో సదస్సు అంతా కూడా పిలిచిండేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అక్షరాస్యత గురించి, దేశాల్లో జరుగుతున్నటువంటి విద్యా ప్రమాణాల గురించి సదస్సు అది. కాకపోతే అక్కడ నడుస్తున్నటువంటిది ఏంటంటే కొంత అంటే మన ఇండియన్స్ని కించపరిచేట్లుగా అక్కడ వచ్చినట్లు వక్తలు ఆ భావజాలం అంతా కూడా అలా కనపడుతుంది. మేమే ఎక్కువ, మా విద్యా ప్రమాణాలు ఎక్కువ, మా అక్షరాస్యత రేట్ ఎక్కువ, మేమే ఎక్కువ అనేటువంటి భావజాలము ఆ ప్రసంగాల్లో కనిపిస్తుంది. మన వైపుకి అర్థమైపోయింది. సరే చివరి నాకు మైక్ ఇవ్వండి అని చెప్పి సదస్సులో చివరిగా మైక్ తీసుకున్నాక ఉపోద్ఘాతంతో ఏం చెప్పాడంటే, దేవుడు రొట్టెలను తయారు చేస్తున్నాడంట. ఒక రొట్టె తయారు చేశాడు, అది పచ్చిగా ఉంది, బాగలేదు ఈ రొట్టె అని పక్కకు కొట్టేశాడట. మళ్ళీ ఇంకో రొట్టెను తయారు చేశాడు, పెనం మీద బాగా కాలిస్తే నల్లగా మాడిపోయింది, ఈ రొట్టె కూడా బాగలేదని ఆ రొట్టెను కూడా తీసి పక్కన పడేసి నాకు ఈ 2 రొట్టెలు కూడా ఇష్టం లేదని 3వసారి తయారు చేస్తున్నటువంటి రొట్టెను చాలా జాగ్రత్తగా ఇటు అటు తిప్పుతూ మాడిపోకుండా, పచ్చిగా లేకుండా మధ్యస్థంగా చాలా అందంగా బ్రహ్మాండంగా రొట్టె చూసాను అందంగా ఉంది అనేంత అద్భుతంగా దేవుడు తయారు చేశారంట. ఆ రొట్టె తయారు చేసినటువంటి ఆ 3 వ్యక్తులమే మేము ఇండియన్స్ అని చెప్పారంట ఈ మహాశయుడు. సో అట్లా విదేశాలకు వెళ్ళినా కూడా మన ఔన్నత్యాన్ని చాటి చెప్పినటువంటి మహానుభావునికి మరొకసారి అందరి తరఫున మీ అందరి తరఫున ఘనంగా వాళ్ళు అర్పిస్తూ, ఇలాంటి వాళ్ళ వల్లే దేశానికి వన్నీ వస్తుంది, మన ఉపాధ్యాయ వృత్తికి కూడా
గౌరవం లభిస్తుంది. తర్వాత మన ఉపాధ్యాయ వృత్తిని తీసుకున్నట్లయితే నేను కూడా 1989లో ఎగ్జిట్గా చేరా. ఆ తర్వాత వచ్చి స్కూల్ అసిస్టెంట్ అయినా, ఆ తర్వాత హెడ్ మాస్టర్ అయ్యా, ఇంకా తర్వాత ఎఫ్ఎస్సి ఎంయూ 1 ఇయర్ చేశాను. తర్వాత మన మండలానికి వచ్చాను. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నంత ఆనందం ఏ వృత్తిలోనూ మనకు కనపడదు. ఎందుకంటే మొట్టమొదటి మన దగ్గర చదువుకున్న కుర్రోడు పెద్ద అయిపోయి ఉంటాడు, ఆఫీసర్ ఇంకోటి అయి ఉంటాడు. మనం ఎక్కడ కనపడినా మొదట మనకు నమస్కారం చేస్తాడు. ఎంతమంది నుండి లేని వాడు, ఎంత హోదాలో ఉన్నా కూడా అదొక్కటి చాలు మన ఉపాధ్యాయులకి. ఇంకా మనం ఏం ఆశించం. మనకు లంచాలు అవసరం లే, ఇంకోటి ఏం అవసరం లే, ఏది అవసరం లేదు. ఆడ ఒక పిల్లోడు మన దగ్గర చదువుకొని ఒక మంచి భావభారితమైనటువంటి ఉత్తమ పౌరుడిగా తయారైతే వాడిని చూసి నిజంగా గౌరవిస్తాం. తల్లిదండ్రుల కంటే కూడా మొదట. ఒకసారి అనంతపూర్లో ట్రైన్కి వెళ్తున్నాను. బ్యూలా అనే ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ట్రైన్కి వెళ్తున్నారు. జస్ట్ రోడ్డు మీద వచ్చి పాదాల మీద పడి నమస్కారం చేస్తుంది. ఏం మాట మీ దగ్గర చదువుకున్నాను సార్ 10th క్లాస్ అని. ఎంత గౌరవం చూడండి. ఏ ఎంప్లాయీ కూడా ఇలాంటి ఇంత అద్భుతమైనటువంటి అరుదైన గౌరవం దొరకదు ఒక ఉపాధ్యాయుని తప్ప. బట్ అలాంటి ఉపాధ్యాయ వృత్తి భగవంతుడు మనకి ఇచ్చినందుకు భగవంతునికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ, తర్వాత ఈ ఉపాధ్యాయ వృత్తిని కూడా భగవంతుడు అందరినీ ఏరుకోవాలి. మంచి మంచి వాళ్ళని ఏరుకున్నాడు. మామూలుగా మేడం వాళ్ళు మార్కెట్కి వెళ్తూ ఉంటారు. ఇది చాలా సందర్భాలు వేదిక మీద చెప్పాను. మిర్చి కానీ టమోటాలు కానీ ఏదైనా కానీ లేండి, ఏంటంటే బాబు పులుగులు పక్కన పెట్టినామని చెప్పేసి కులిపోయినవన్నీ తీసేసి బాగా ఉండేటువంటి ఏరుకొనేసి బుట్టలు వేసుకొని కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికి వస్తాం. అట్లా దేవుడు కూడా మనల్ని ఏరుకున్నాడు. వీళ్ళైతే టీచర్స్ బాగా చెప్తారు, ఈ దేశ పౌరులను బాగా తయారు చేస్తారని. అంత గొప్ప అద్భుతమైనటువంటి వృత్తిని ఆ భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మనం కూడా భగవంతుడు ఇచ్చినటువంటి జన్మను, ఈ వృత్తిని ప్రతిరోజు మనసులో ఉంచుకొని మన వృత్తికి మనం న్యాయం చేసినట్లయితే ఇంతకంటే భాగ్యం ఉండట్లేదు. ఒకసారి ఒక మహానుభావుడు ఇట్లా వేదిక మీద చెప్పాడనమాట. అయా బాబు, నువ్వు చర్చి పోనవసరం లేదు, టెంపుల్ పోనవసరం లేదు, మసీదు పోనవసరం లేదు. నీ ముందర కూర్చున్న విద్యార్థే నీ ముందర ఉండేటటువంటి దేవుడు అయ్యా. ఆయన అల్లా కావచ్చు, జీసస్ క్రైస్ట్ కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు. ఆయన నీ ముందర పిల్లోడు కూర్చున్నప్పుడు ఆయన నువ్వు చదువు చెప్పు చాలు, కరెక్ట్గా నువ్వు దేవుడిని పూజించినట్లే అని చెప్పాడు. నిజంగా చాలా ముచ్చటేసింది. ఆ రకంగా మన కనుక విద్యార్థులను బ్రహ్మాండంగా ఉత్తమ పౌరులుగా తయారు చేసినట్లయితే అంతకంటే భాగ్యం లేదు. మీ అందరూ తెలుసు, మన జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి గంధం చంద్రుడు ఎలిమెంటరీ స్కూల్ టీచరు ఏం చేశాడంటే ఆయనకు నవోదయ స్కూల్కి అప్లై చేయించేసి పంపించాడు. ఈయన మర్చిపోయాడు, ఉపాధ్యాయుడు మర్చిపోయాడు, ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గారు మర్చిపోయాడు. ఆయన జిల్లా కలెక్టర్ అయినాక మొట్టమొదట పోస్టింగ్ చేతికి ఆటో తీసుకుంటానే ఒక హారం తీసుకొని, ఒక షాలో తీసుకొని గురువుగారు ఇంటికి వెళ్ళి, ఎక్కడ రమ్మన్లా అయినాడు సార్, నేను పలానా చోటు ఉన్నాను రమ్మన్లా, డైరెక్ట్గా గురువుగారు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన మెడలో దండ వేసి సాష్టాంగ నమస్కారం చేసి, సార్ ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే మీరే అని చెప్పి ఆయన నమస్కారం చేశారు. అంత అద్భుతమైనటువంటి వృత్తి మనది. కలెక్టర్ అయినా ఇంకోరైనా మన కూడా మన గౌరవం అనే కంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. మహానుభావుడు, మంచి మహానటుడు ఆయన కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత సభలో వాళ్ళ ఉపాధ్యాయుడు ఒక చోటు కూర్చుంటే మైక్ను ఆపి అక్కడున్నాడు అతనికి రమ్మనండి వేదిక మీదకి పిలిచి నమస్కారం చేసి మా గురువుగారు అని చెప్పేసి అప్పటికప్పుడు చాలా చెప్పి ఆయన గౌరవించాడు అన్నమాట. కాబట్టి ఎక్కడున్నా కూడా మన ఉపాధ్యాయ వృత్తికి మనం మంచి సేవ చేసినట్టయితే వెతుక్కుంటూ భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మీరందరూ కూడా మంచి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. తర్వాత మేధావర్గం ఎవరంటే ఉపాధ్యాయులే. కాబట్టి మేధావర్గంతో నేను మా అన్నయ్య పని చేయించడం అంటే ఆషామాషి కాదు, రకరకాలు ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఒక రకంగా మా కత్తి మీద సాము లాంటిది. ఆ రకంగా ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు ఎంయూటు మా అన్నయ్యతో సమానమైనటువంటి గోపాల్ సార్ గారికి, అలాగే అవార్డు పొందినటువంటి రాధం మేడం గారికి, వాళ్ళ ఫాదర్ నంజుండప్ప గారికి, తర్వాత మామూలుగా నేను ఒక పేరు పెట్టాను సార్కి, అన్నిదా భావించదండి, అడవిరామ్ గారు. ఎన్టీఆర్ స్టైల్లో వస్తుంటారు ఎక్కడికి వస్తాను అప్ప అడవిరాములు అనుకునేది, ఏదో పని మీద వస్తున్నాడు. పని మీద కాదు కానీ ఎంటీఎస్ ఉన్నారు లేదు ఇక్కడ నాకు తెలియదు, కానీ సర్వీస్ బాగా చేశారు. ఇంకొక 5 ఏళ్ళైనా చేస్తాడు. మరి ప్రభుత్వము నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఆ రీతిగా మొన్ననే రిటైర్ అయిపోయారు. కాబట్టి వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, తర్వాత ఎండ ఉంటే కొంచెం ఈ పక్క సినిమా వచ్చింది కంగళా అన్న, తర్వాత అందరూ చూసే ఉంటారు. చాలా అద్భుతమైన సినిమా.
తర్వాత వచ్చి కబాలా అనేటటువంటి రజనీకాంత్ తీశారు, కాలా అనేటటువంటి చాలా అద్భుతమైన సినిమాలు తీసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనే పారంజిత్, సెన్సేషనల్ డైరెక్టర్. ఎందుకు అతన్ని ఇక్కడ నేను ప్రస్తావించాల్సి వస్తుందంటే, అతను చెప్పినటువంటి డెఫినెట్గా కళ్ళకు నీళ్ళు వచ్చాయి కదా, చదువుతాను. నేను చిన్నతనం ఇతను చెప్పడం డైరెక్టర్, ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్ చెప్పడం ఏంటంటే, నేను చిన్నతనంలో మద్రాసుకు దగ్గరలో మా ఊరు, అక్కడ ఆడుకోవడానికి వెళ్తే ఈ రచ్చబండ అంటాం మనందరం కూడా, ఎక్కడ నువ్వు ఆడుకునేదేని అరుగు మీద కూర్చుని నన్ను తోసేశారు కిందకి. నాకు ఆ వయసులో నాకేం తెలియదు అది, ఆ డిస్క్రిమినేషన్. ఆ తర్వాత ఇంకొక చోట ఒక సహపంక్తి భోజనాలు నడుస్తున్నాయి. సహపంక్తి భోజనాలు నడుస్తూ ఉంటే అక్కడికి వెళ్ళాను, మధ్యలో కూర్చొని తింటున్నాను భోజనంలో. ఇక్కడ కాదురా నువ్వు తినేది, ఎక్కడ వచ్చి తినేది, నన్ను తింటున్నటువంటి నన్ను మధ్యలో లేపేసి దూరంగా పంపించేశారు అని చెప్తూ, ఆ డిస్క్రిమినేషన్ అప్పుడు అర్థం కలగని నాకు. నేను చదివేటటువంటి పాఠశాలలో మా ఉపాధ్యాయులు నా క్యారియర్ ఇచ్చి తినరా బాబు అని ఇచ్చేవాళ్ళు. అప్పుడు తెలిసింది నాకు, అంటే ఉపాధ్యాయులు అంటే ఎంత గౌరవమైన వాళ్ళు అనేటటువంటిది మొన్న మీటింగ్లో చెప్పాడనమాట. దట్ ఈస్ టీచర్. చూసారా, ఆ డిస్క్రిమినేషన్ ఏంది లేకోకుండా మనం అందరం కూడా ఏమంటాం, కల్మషం లేనటువంటి మనుషులతో మన విద్యార్థులతో అలా ఉంటున్నాం. అందుకే వాడు క్యారియర్ ఇచ్చేసాం, అన్టచబుల్ అయినా కూడా ఆ పిల్లడు క్యారీ ఇచ్చి తింటారు బాబు నువ్వు ఆకలేదని తినేయని చెప్పి ఉపాధ్యాయులు నాకు ఇచ్చారు. అవి తలుచుకుంటే నాకు అంత ఇప్పటికీ కంటే నీళ్ళు వస్తాయి. అంత గ్రేట్ ఉపాధ్యాయులు అని చెప్పి చాలా వేదికల మీద చెప్పాడు అనమాట. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉపాధ్యాయుల గురించి ఇంత, అసలు పారంజిత్ అంటే తెలుసు, కోట్లు సంపాదిస్తున్నాడు ఇవాళ. సినిమా చూసారు మీరు? కూడా కంగాలని సినిమా వచ్చింది, కావాలా, చాలా సెన్సేషనల్ మూవీస్. చాలా మనకు తెలియనటువంటి విషయాలన్నీ కూడా ఈ సినిమా ద్వారా, మాధ్యమం అదే, వేరే లేదు. మనకి ఏదన్నా సమాజంలో ఈ డిస్క్రిమినేషన్స్ కానీ అంతర్గతంగా దాగి ఉండేటటువంటి ఏమన్నా కానీ మనకు మాధ్యమం ఏదంటే సినిమా కావచ్చు, సీరియల్ కావచ్చు, సాహిత్యం కావచ్చు, కవితల రూపంలో వస్తుంటాయి. ఆ రకంగా డిస్క్రిమినేషన్స్ అన్ని చూపిస్తూ ఇవాళ మనకు తెలియని చాలా విషయాలని కూడా సినిమా ద్వారా చెప్తున్నాడు అన్నట్టు పారంజిత్. అట్లా టీచర్ గురించి చెప్పినప్పుడు నాకు ముచ్చటేసింది, కనుక నీళ్ళు కూడా వచ్చాయి. అంటే ఆ పిల్లోడు చూడు, చిన్న పిల్లోడు, అంటే జస్ట్ అంత 5వ తరగతి చదివేటట్టు పిల్లోడికి ఉపాధ్యాయులు అక్కడి డిస్క్రిమినేషన్ ఉంది, మా ఉపాధ్యాయుల దగ్గర లేదే అనేటటువంటి ఆ రోజు రికగ్నైజ్ చేసిన అంటే అది చాలా గ్రేట్ అది. సో ఈ రకంగా మన వృత్తి చాలా గొప్పది. ఇలా చెప్పుకుంటే పోతే చాలా దృష్టాంతాలు చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా తర్వాత వచ్చి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక తర్వాత ఒక మరి వేదిక మీద ఉన్నటువంటి అన్నగారితో సమానమైనటువంటి, నాకు జనరల్గా ఇక్కడికి వస్తానే ఫస్ట్ నాకు ఎవరు లేరు, ఐఎమ్ ఓన్లీ సన్ టు మై పేరెంట్స్. సిస్టర్స్ లేరు, బ్రదర్స్ లేరు, ఎవరు లేరు. అంటే నాకంటే ముందు 8 మంది చనిపోయారంట మా పేరెంట్స్, తెలిసేది. నాకు అక్క ఉంటే బాగుంటుంది. పత్తికొండలో పని చేసినప్పుడు ఒక ఆమె ఉండేది, జయలక్ష్మి అని. ఆమె చూసినప్పుడల్లా మేడం ఇలాంటి అక్క ఉంటే నాకు బాగుండేది అని బాగా లాస్ట్ నాకు ఏమంటాం ఫేర్వెల్ అప్పుడు కూడా కళ్ళతో నీళ్ళు పెట్టి ఏడ్చేసింది. అట్లా నాకు లేనప్పుడు ఏంటంటే కొద్దిమంది చూసినప్పుడు ఇలాంటి అన్న ఉంటే బాగుంటాడు కదా అనేటువంటి భావన కలిగేది. ఇక్కడికి వచ్చినాక నాకంటే అన్న 2 ఏళ్ళు పెద్దోడైనా గోపాల్ సార్ని చూసాను, అన్నతోనే నేను సమానంగానే నేను ఫీల్ అవుతుంటాను. కాబట్టి అన్నగారితో సమానమైనటువంటి గౌరవనీయులు గోపాల్ సార్ మాట్లాడుతుందిగా కోరుతున్నాను. మండలంలో ఉపాధ్యాయ దినోత్సవం జరపలేదు గోరంట్లలో అంటే అది ఎక్కడో ఒక మాకు కూడా ఒక అసంతృప్తి అనమాట. వేరే మండలం గోరంట్ల మండలం 29 ఏళ్ళు అంటే దాదాపు 14 సంవత్సరాలు మడక్సిర ప్రాంతంలోనే 14 ఇయర్స్. చాలా రూరల్ ఏరియా, అది అతి దూర ప్రాంతం. అమరాపురము, అగలి, మడక్సిర, కంబలూరు, రామగిరి అంటే ఇవన్నీ దూరం. చూడండి, తాడిమర్రి రాధమ్మ అంటేనే, తాడిమర్రి అంటేనే నాకు మా అమ్మోళ్ళూరు తాడిమర్రి. నాకు మొన్న పేరు చూస్తేనే ఓహో మా అమ్మోళ్ళూరు వైపే ఉంటుంది మేడం. ఏమ్మా కాల్చుకొని తిని మళ్ళీ సాయంకాలం మా అవ్వ ఇంటింటే వచ్చేవాడిని అప్ టు 10th వరకు. అందుకే నాకు తాడిమర్రి మా అమ్మ అంటే, నేను 7th ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది. మా చెల్లెలు 2 ఇయర్స్ లాస్ట్ బిడ్డ, 2 ఇయర్స్ ఉన్నప్పుడే నుంచి మాకు అదే ఒక చిన్న అది నిరుత్సాహం. ఇంకా ఒక 3-4 అవార్డు వచ్చింటే బాగుండేదేమో అని అనుకున్నాము. అప్లై ఎవరు ముందుకు రాలేదు. మేడం అయితే మేడం కూడా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డుకి అర్హురాలని మరి జిల్లా యంత్రాంగం నిర్ణయం మేరకు మన మండలం తరఫున మేడం ఒకరికే వచ్చినందుకు ఆమెకు మన మండల ఉపాధ్యాయుని తరఫున, మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి నేను కూడా ఈ ఉపాధ్యాయ వృత్తికి వచ్చేవాడిని కాదు వాస్తవంగా. అంటే
ఇప్పుడు వచ్చి దాదాపు 95లో ఉపాధ్యాయునిగా చేరి, అంతకుముందు కూడా నేను లెక్చరర్గా ఉన్నా. 91లో నేను 91 నుంచి 95 వరకు పార్ట్ టైం లెక్చరర్గా పనిచేశా. తర్వాత టీచర్గా, అంటే ఒక మ్యాథ్స్ టీచర్గా ఒక 12 సంవత్సరాలు చేసిన. అంతే 12 సంవత్సరాలు అయితేనే నాకు 12 సంవత్సరాల నెలకే ప్రమోషన్ వచ్చింది. నా అదృష్టం. 12 ఇయర్స్ స్కేల్ కూడా తీసుకొని ఒక నెలకే మళ్ళీ నాకు హెచ్ఎంగా ప్రమోషన్ రావడం 2009లో. మరి అమరాపురం పోవడం, రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్తుంటానమాట. మొన్ననే ఒక 2 అంటే ఒక 2 హెచ్ఎంలు రిటైర్డ్ అయినారు మన మండల్లో. మరి జనార్దన్ రెడ్డి కానీ, వీళ్ళు ముగ్గురు నాకు మిత్రులే, ముగ్గురు మ్యాథ్స్ వాళ్ళే. సో అక్కడ పరిస్థితి, ఆ రోజు రిటైర్మెంట్ రోజు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే నాకు కొద్దిగా ఎందుకో ఈర్చేసింది అనమాట. నేను 12 సంవత్సరాలే టీచర్గా చేసిండేది. అప్పటి నుంచి హెచ్ఎంగాను, ఎంఈఓ అంటే ఆ పిల్లలతోనూ నాకు సంబంధం లేదు, పెద్దగా అటాచ్మెంట్ ఉండదు. కానీ ఆ సార్ వాళ్ళు రిటైర్మెంట్ రోజు బ్యాచ్లు వస్తుంటారు సన్మానం చేసేది. సార్ 98 బ్యాచ్ మేము, ఒక 2000 బ్యాచ్, ఎంత గజమాల, ఎంత శాలవులు. ఆ పిల్లలు అంటే ఓల్డ్ స్టూడెంట్స్ వస్తా అంటే నేను కూడా టీచర్గానో లేకపోతే హెచ్ఎంగానో అట్లే ఉంటే నాకు కూడా ఇదే విధంగా జరిగిందేమో. నా రిటైర్మెంట్కి మాత్రం ఎవరు స్టూడెంట్ పెద్దగా రారు. 12 ఏళ్ళు అంటే అనేది ఎంత ఉదాహరణతో నేను బాగా చెప్తానన్నా, జస్ట్ నా ఇదే అనమాట, నా ఉదాహరణే తీసుకుంటున్నాను. సో కాబట్టి మీరందరూ, మనమందరూ ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చినామంటే ఎంతో అదృష్టం చేసుకొని వచ్చినాం. నిజంగా మనకి ఏమి పెద్ద సౌకర్యాలు ఏమి అవసరం లేదు. ఉన్న దాంట్లో ఈరోజు సమాజంలో బయటికి పోతే మనకు తప్ప ఎవరికి పెద్ద డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరు వేరే డిపార్ట్మెంట్ నమస్కారం కొట్టరు. ఎవరెవరు ప్రజలు కానీ, మన దగ్గర చదువుకున్న విద్యార్థులు కానీ, సమాజ టీచర్ అంటేనే నమస్కారం కొడతారు, నమస్తే సార్ అంటారు. అది ఎంత అదృష్టం అనేది మనం ఒక్క నమస్కారం అనుకుంటాం. విజయేంద్రపూర్కి ఇట్లా అనేదే కదా. కానీ దాంట్లో నిజంగా మీరు మేడం వాళ్ళు కానీ, సార్ వాళ్ళు కానీ అక్కడ కూర్చొని ఆ చిన్న పిల్లలు వాళ్ళు ఎంత విచిత్రంగా ఉంటారు. చిన్న 1వ క్లాస్ పిల్లలు అంటే ఇంకా మన ఇంట్లో ఇంకా వాళ్ళ సౌకర్యం అందరినీ బాగా జాగ్రత్తగా చూసుకొని, నాజుగ్గా చూసుకొని, క్రమశిక్షణ డబ్బు సంపాదిస్తున్నారు. కానీ మనకు ఈర్ష్యాద్వేషాలు లేవు. అరే మా దగ్గర చదువుకున్న బిడ్డ బాగున్నాడు, మంచి ఉన్నత స్థానంలో ఉన్నాడనే ఒక తృప్తి అనేది మనకు ఉంటే చాలు. సో ఆ విధంగా మన ఉపాధ్యాయ వృత్తిని ఉన్నతంగా ఇంతకాలం మంచి పౌరులుగా తీర్చిదిద్దండి. ఖచ్చితంగా మనం ఆ వృత్తికి న్యాయం చేసిన వాళ్ళు అవుతాము. ఈ రకంగా మనకు అప్పుడు ఎడ్యుకేషన్ బాగుంది. అక్కడ గుర్తులు కాలని స్వర్ణయుగం అంటారు. స్వర్ణయుగం అంటే బంగారు యుగము అంటే ఆ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్క పౌరుల దగ్గర ఈ జోబు నిండా బంగారు నాణాలి, ఈ జోబు నిండా బంగారు నాణాలి. పోతాంటే ఎడన్నా చిల్లు పడి జారిపోయినా కూడా పట్టించుకునే వాళ్ళు కాదనమాట. పోనీ వెనక్కి వచ్చేవాడు తీసుకుంటాడు, వాడు కూడా తీసుకున్నాడు 90 నిండా బంగారు నాణాలే. ఆ రకంగా అవార్డు అంటారు. గవర్నమెంట్ మండలంలో ఉండే వాళ్ళందరూ కూడా సౌండ్ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. ఇంకా తర్వాత వచ్చి ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. మన టీం వచ్చింది కదిరికి, క్రికెట్ టీం. అశోక్ సారు, తర్వాత మన నాగరాజు అందరూ వచ్చినారు, సిరాజ్ అందరూ కూడా నన్ను ఇన్వైట్ చేశారు. నేను పడుకున్న బస్ అంటే వచ్చి బాగా నిద్రపోతుంది, 9 వరకు లేయండి. సార్ 8కి లేపి ఏం సరిగ్గా నిద్రపోతున్నా అంటే, సార్ క్రికెట్ టీము మన వాళ్ళు వచ్చినారు, ఆడుతున్నారు రాండి అంటే జస్ట్ అప్పటికప్పుడే లేచి జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాను అక్కడికి ఆల్రెడీ ఏమైపోయిందంటే టాస్ ఎవరు ఎగరేయాలంటే కూడా డిసైడ్ అయిపోయింది. నేను అక్కడికి వెళ్తానే అక్కడ ఉన్న నిర్వాహకులు ఏం చేస్తారంటే వాడి చేతికి అంటే అబ్బాయికి టాస్ ఇచ్చారు, ఎగరండి అని. నన్ను చూసినాడు, సార్ మీరు టాస్ ఇచ్చారు. బాబు నా స్టూడెంట్, వాటి క్యాడర్ ఏంటంటే మేనేజర్, ఇవాళ కోటక్ మహేంద్ర బ్యాంకులో మేనేజర్. లేదు సార్ నేను ఈ టాస్ ఎగరేయమన్నా ఎగరేయను, ఇటు నుంచి వెళ్ళిపోతా కానీ టాస్ మాత్రం వేయను అన్నాడు. సరే మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు ప్రత్యక్ష సాక్షులు. ఇంకా సరే బాబు అని చెప్పి నేనే టాస్ చేయడం జరిగింది. కాబట్టి మన దగ్గర చదువుకున్నాడంటే ఇప్పుడు ఖచ్చితంగా మనకు ఎనలేని గౌరవమే ఇస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దగ్గర చదువుకొని బడికి రాకుండా ఎగ్గొట్టి వాడేదో ఎలక్ట్రీషియన్ పని ఇంకోటి చేస్తా అంటే కూడా
ఏమంటాడంటే నేను సరిగ్గా చదువుకోవాలి, మా సార్ వాళ్ళు మా మేడం వాళ్ళు చెప్పిరే, నేను సరిగ్గా చదువుకోవాలి బ్రో, ఈ పని చేసుకుంటాను అంటాడే. కానీ అక్కడ కూడా మనం వాడు నిందించాడు, ఎక్కడ కూడా నిందించదు. మా సార్ వాళ్ళు ఏం చెప్పిరే, ఇంత బేదారు పని చేసి నా రాత్రి ఎట్లుంది ఏం చేద్దామని. కాబట్టి అది మనకు ఉండేటటువంటి వృత్తికి ఉండేటటువంటి గొప్పదనం. ఇంకా నెక్స్ట్ దినోత్సవాన్ని ఇదివరకే సార్ వాళ్ళు చెప్పినట్లు అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకోవటం జరిగింది. మరి సార్ వాళ్ళకి కాన్స్టిట్యూషన్ దొరక ఆ తర్వాత సంఘ నాయకులు కలవడం వేదికను అలంకరించినటువంటి ఎంఈఓ సార్లు ఇద్దరికి, తర్వాత నాతోటి ఉపాధ్యాయురాలు రాధా మేడం గారికి, మరి సన్మానం గ్రహీత అయినటువంటి సీతారాం సార్ గారికి, మేడం గారి మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, మరి నాతోటి ఉపాధ్యాయులు లేనటువంటి రాధా మేడం గారు సో 2017లో కాదానిపల్లి నుంచి అక్కడ వేకెంట్ ట్రైన్స్ వచ్చినప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చింది, ఎక్కడ జాయిన్ కావాలనేటువంటి దాంట్లో. సో హై స్కూల్కి వెళ్దామా, ఆ లోపల ప్రమోషన్ వస్తుందా అనేటువంటి సందేహంలో మన అన్నగా భావించేటువంటి దామోదర్ రెడ్డి గారికి ఫోన్ చేశాం. మరి చేస్తే తమ్ముడు ఖాళీ ఉంది కదా, వెంటనే తీసేసుకో, మరి ఆ స్కూల్లో చిన్న డ్యామేజ్ జరిగింది, మరి దాన్ని నువ్వు సెటరైట్ చేసుకొని నువ్వు నిలుపుకుంటావంటే వెళ్ళన్నారు. సో ఓకే, మనం ఎక్కడున్నా కూడా వర్క్ చేస్తాము అనేటువంటి ఉద్దేశంతో మరి ఆ రోజున కాదానిపల్లి నుంచి 2017లో అక్కడికి వెళ్తే అక్కడ సోషల్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది, ఆ తర్వాత బయాలజీ ఉన్నటువంటిది పిఎస్గా మార్చినారు మన అదృష్టం కొద్ది. మరి బయాలజీ ఖాళీ చేయడము, తర్వాత పిఎస్ అక్కడ క్రియేట్ అయితేనే రాధా మేడం గారి రూపంలో గర్ల్స్ హై స్కూల్ నుంచి అక్కడికి రావటము. సో 2వ తేదీన ఆగస్ట్ 2వ తేదీన జాయిన్ కావటం జరిగింది. తర్వాత ఎగ్జిక్యూటివ్ రూపంలో ఒక 5 మంది వచ్చారు మేడం వాళ్ళు, నాగమణి మేడము, రజితా మేడము, తర్వాత ఆల్రెడీ సుమతి మేడం వర్క్ చేస్తాను అక్కడ, తర్వాత శ్రీదేవి మేడం అని చెప్పి ఇక్కడ ఉన్నారు మేడం గారు కూడా. సో వీళ్ళందరూ ఉన్నారు, నేను ఒక్కడే జంట అక్కడ ఉండింది అప్పుడు. సో మిగతా అందరూ కూడా మేడం వాళ్ళే. నాకు కలవడానికి కానీ ఏదైనా మాట్లాడడానికి కానీ ఏదైనా షేర్ చేసుకోవడానికి కానీ ఏ ఒక్కరు లేదు. ప్రతిదీ కూడా ఏదో లోన్లీగా ఉన్నట్టుండి భోజనానికి కూడా నేను కలవలేక పక్కన పోయి ఒక రూమ్లో తినేస్తాను. మరి మేడం వాళ్ళే చొరవ తీసుకొని, నేనైతే ఇబ్బంది పడినట్లు కూడా వాళ్ళ దగ్గర ఎప్పుడు ఫీల్ కాలేదు. చొరవ తీసుకొని ఏమీ కాదు మా తమ్ముడు మాదిరి, సో మేమంతా కూడా ఇద్దరు మాత్రమే నాకంటే చిన్నవాళ్ళు అక్కడ స్టాఫ్లో, మిగతా వాళ్ళందరూ మేడం వాళ్ళందరూ పెద్దలు. సో మేము మీ సిస్టర్తో సమానము అని చెప్పేసి ఎప్పుడైతే ఒక హెచ్ఎంగా కాకుండా, అంటే హెచ్ఎంని అయితే దూరం పెట్టారు కదా, మరి ఆ విధంగా కాకుండా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో కుటుంబ నేచర్లో నన్ను ఆ భోజనానికి కలుపుకోవడం పిలవటం వల్ల ఏమైపోయిందంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా మనకు ఆల్రెడీ లోపల ఉన్నటువంటిది ఈ స్కూల్కి సోర్స్ ఉంది, కాగానపల్లిలో లేకపోయి సార్ అది. సో కాగానపల్లిలో ఫీడింగ్ విలేజ్ లేకపోవడం వల్ల స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం లేకుండా ఉంది. కానీ కోరెవెండ్లపల్లికి వచ్చిన తర్వాత అది సెంటర్ పాయింట్. సో చుట్టూ 5-6 విలేజ్లు అక్కడ ఫీడింగ్ విలేజెస్ ఉన్నాయి. మరి వాటన్నిటిలో విద్యార్థులను తీసుకురావడానికి మంచి అవకాశం ఉంది. సో మేడం వాళ్ళు ఎప్పుడైతే అట్లా ఫ్రెండ్లీ నేచర్తో వచ్చినారో, సో నా మైండ్ సెట్లో ఉన్నటువంటి ఆలోచనలు వాళ్ళతో షేర్ చేసుకోవటము, మేడం ఇక్కడ బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, కనీసం అంటే 100 దాకా స్ట్రెంత్ తెచ్చుకోవచ్చినటువంటి ఉద్దేశంతో అందరితో మాట్లాడిన తర్వాత మరి ఎకనామికల్గా కూడా వాళ్ళంతా ముందుకు వచ్చారు. చూడండి, మనం డిసైడ్ అయ్యేది మామూలు జెంట్స్ అయితే వెంటనే జోబులో నుంచి ఏముంది లేకపోతే వేసేసుకొని చెప్పి ఇచ్చేస్తారు. కానీ మరి వాళ్ళ దగ్గర ఉంటుందో లేదో, మరి ఇంట్లో ఏ విధంగా మేనేజ్ చేసుకుంటారో లేదో తెలియదు. కానీ ప్రతి నెల కూడా ఒక్కొక్కరు 500 రూపాయలు చేతి నుంచి వేసి ఆటోలు పెట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్లో పోయి అందరినీ పిలుచుకురావడము, ఆ స్ట్రెంత్ని అక్కడ ఇంప్రూవ్ చేయడం జరిగింది అనమాట. మరి దీంట్లో మొత్తం ఇక్కడ జరిగినటువంటి పరిస్థితిలో మేజర్, సో అక్కడ హెచ్ఎం నేనైనప్పటికీ కూడా మరి వయసులో పెద్ద అయినటువంటి రాధా మేడం గారికి నేను అందరికీ చెప్పలేను. మేడం వాళ్ళకి ఏదైనా ఒక విషయం ఉంటే సో మేడం గారితో చర్చించేటువంటి వాళ్ళు, మేడం అందరినీ ఒప్పించేసుకొని మేడం ఒక తాటిపైకి తెచ్చి, సార్ మీరు ఏమైనా డిసైడ్ కండి, సో మేము ఎవరో కూడా అడ్డు చెప్పేటువంటి వాళ్ళని లేము అనేటువంటి భరోసా ఎప్పుడైతే కలిగించారో, సో అక్కడి నుంచి ఇంకా ఆ స్ట్రెంత్ మెయింటైన్ చేయడం కానీ తెచ్చుకోవడం కానీ, ఆ తర్వాత స్కూల్లో రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ, సైన్స్ ఫేర్ కావచ్చు, సైన్స్ ఫేర్కి దాదాపుగా 2-3 ఇయర్స్ సెలెక్ట్ అయ్యారు సార్ మన పిల్లలు.
ఆ తర్వాత పాఠశాల స్థాయిలోనే ఎవరీ ఫిబ్రవరి 28 సైన్స్ డేకి ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూగా నిర్వహించడం జరిగింది. మళ్ళీ తర్వాత లాస్ట్ ఇయర్ ఒకటే పెట్టలేదన్నమాట. మరి ఇట్లాంటి ప్రోగ్రామ్స్తో పాటు ఇంకా మేడం గారు పాఠశాల చేసినటువంటి సేవ ఎంతో గొప్పది. దీంట్లో 2018లో స్కూల్లో బాత్రూమ్స్ లేవు అసలు. మా అమ్మాయిలు కూడా ఇక్కడ చెట్ల కిందకి అక్కడ పోల్సి వచ్చేది. ఆ రోజున మొత్తం మెటీరియల్ వాళ్ళే తీసుకొచ్చినారు, లేబర్ వాళ్ళే పెట్టుకున్నారు. బాత్రూమ్స్ పూర్తిగా పడిపోయినటువంటివి మళ్ళీ తిరిగి నాడు నేడు కంటే ముందు సార్ మరి తిరిగి కట్టించేసి దాదాపుగా ఒక 2 ఇయర్స్ పని జరిగాయి. మరి 2 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే నాడు నేడు వచ్చిందో అవి తీసేయాల్సి వచ్చిందనమాట. ఇంకా పాఠశాలలో 8th క్లాస్ వరకు ఉంటారు, ముఖ్యంగా గర్ల్స్ ఉంటారు, పెద్ద పిల్లలు ఉంటారు, మెచ్యూర్ అయినటువంటి పిల్లలు ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళకి ఏ రకంగా అయినా కూడా ఎంతవరకు అయినా కూడా నేను సిద్ధం అనేటువంటి రకం కాబట్టి పిల్లల కోసము ఏదైనా నేను చేస్తాననేటువంటి భావం తనకు ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి ఫ్రీడమ్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ తర్వాత సార్ 2018లో ఒకసారి టూర్ వెళ్తే మరి ఆ టూర్లో పిల్లలతో వసూలు చేసింది వచ్చేసి 500 రూపీస్ సార్, 500. కానీ కర్ణాటక మొత్తం తిప్పించుకొని వచ్చేసాం, ధర్మస్థలతో పాటు చుట్టుపక్కలంతా కూడా. మరి చూడండి, ఇప్పుడు స్కూల్లోకి జాయిన్ అయిన తర్వాత ఒక 2 ఇయర్స్కే దాదాపు 1500 రూపాయలు అవుతుంది ఒక్కొక్కరికి పిల్లోడు క్యాలిక్యులేట్ చేస్తే. మరి మిగిలినటువంటి అమౌంట్ అంతా కూడా నేను పెట్టుకుంటానని చెప్పేసి నేను అన్నాను, కానీ పని లేదు. మేడం వాళ్ళందరూ కూడా షేర్ చేసుకున్నారు. మొత్తం ప్రతి రూపాయలు దాదాపుగా 4000 రూపాయలే వచ్చింది ఒక్కొక్కరికి అప్పుడు అమౌంట్. సో పిల్లలు కాకుండా మళ్ళీ ఒక్కొక్కరు 4-5 రూపాయలు షేర్ వేసుకొని మరి అక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం జరిగింది అనమాట. ఇది ఒకటి కాదు, మరి చెప్పుకోవడానికి పాఠశాలలో చాలా ఉన్నాయి సార్. మరి ముఖ్యంగా గత 2 నెలల కింద ఇట్లా పడతాను సెప్టెంబర్ 5th మేడం అప్లై చేద్దాము, మరి అప్లై చేద్దాం అనేటువంటి దాంట్లో నాకు అయితే ఆలోచన వచ్చింది. తర్వాత మాకు పాఠశాల ఓల్డ్ స్టాఫ్ సార్, సో ఓల్డ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళు మేడం వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతుంటారు, అప్పుడప్పుడు డిస్కషన్ చేస్తుంటారు అనమాట. మరి మేడం వాళ్ళు సూచించినటువంటి సూచన మేరకు మీరు అప్లై చేసుకోండి సార్. మేడం నేను ఎలిజిబుల్ కాదు, నాకు ఇంకా నేను చిన్నవాడు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మరి మనం 1 ఇయర్ మాత్రమే ఇక్కడ ఇంకా పని చేసుకుంటాం. మరి 1 ఇయర్లో మరి మేడం గారు ఇక్కడ చేసినటువంటి సేవలకి గుర్తింపుగా మేడం గారిని నామినేట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మరి సార్ వాళ్ళిద్దరితో పర్మిషన్ తీసుకొని మరి మేడం గారికి బెస్ట్ టీచర్గా కోసం 2017 నుంచి అక్కడ పనిచేసినటువంటి అన్ని రోజులు ఏవైతే ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ప్రతిదీ కూడా ప్రతి ఒక్క జ్ఞాపకాన్ని కూడా ఫోటోల రూపంలోనూ పేపర్ క్లిప్పింగ్ రూపంలోనూ ప్రతిదీ కూడా ల్యాప్టాప్లో పెట్టుకోవటం వల్ల అవి బాగా సహకరించేదానికి. సో అది కూడా ఒక కారణం అయ్యొచ్చు. ఇంకా ఈ పాఠశాలలోనే కాకుండా మేడం గారు ఇదివరకు చేసినటువంటి పాఠశాలలో కూడా మంచి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో కానీ మరి హెచ్ఎంతో కానీ అన్యోన్యంగా ఉండి పాఠశాల యొక్క బాధ్యతల్ని ఏ రకంగా కూడా షేర్ చేసుకునేటువంటి స్వభావం ఉంది. కాబట్టి మరి మేడం గారు పూర్తిగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి అర్హురాలని చెప్పేసి పాఠశాల సిబ్బంది తరపున సగర్వంగా చెప్తున్నాం సార్. తర్వాత ఉపాధ్యాయ దినోత్సవంగా సందర్భంగా ఒక చిన్న 2 మాటలు సార్. మనం పాఠశాలలో విద్యార్థులకి మెయిన్ పోతన ఏం చేస్తున్నామంటే అంటే మనకి వర్క్ స్ట్రెస్ కావటం వల్ల లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం యొక్క విద్యా విధానాలు ఆ విధంగా ఉండటం వల్ల ఎంతసేపు ఉన్న సిలబస్ వర్క్ బుక్స్ ఇంకా యూపీ స్కూల్ హై స్కూల్లో అయితే ఇంకా ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సిలబస్ వ్యాస్ట్గా ఉంటుంది, నోట్స్ మెయింటైన్ చేయాలా, సో లెసన్ ప్లాన్లు మెయింటైన్ చేయాలా, దాని ప్రకారమే కంప్లీట్ చేయాలనేటువంటిది ఉంటుంది. సో దాని మీద టార్గెట్ పెడతాం. ఎంతసేపు ఉన్నా కూడా పిల్లోడికి నాలెడ్జ్ తెప్పిద్దాము, సో వాడిని విజ్ఞానవంతుని చేద్దాము, బుక్లో ఉన్నటువంటి నాలెడ్జ్ బాగా వాడికి అందిద్దాం అనేటువంటి ఉద్దేశమే ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు చూస్తే పోలీస్ స్టేషన్ ఎదురుగా కొంత సమయం మన క్లాసులో మన పిల్లలకు మనం ఇవ్వట్లేదు. దానివలన ఆ ఎఫెక్ట్ అనేటువంటిది ఇక్కడ కనపడుతుంది. అదొక్కటే కాదు సార్, చాలా సందర్భాల్లో పిల్లలు రకరకాల చేష్టలన్నీ చేస్తుంటారు. 8th క్లాస్కి చూస్తుంటాం మేము. మన దగ్గర నుంచి 5th క్లాస్లో ఎవడైతే దాటుతాడో సో వాడు 1 నుంచి 4 వరకు ఒక రకంగా ఉంటాడు, 5లోకి వచ్చి ఆ సంవత్సరం మాత్రం వెళ్ళిపోయేటప్పుడు ఒక రకంగా ఉంటాడు, తోకిప్పేసి వెళ్ళిపోతాడు వాడు. ఇంకా మా దగ్గర 8th క్లాస్లో ఉంటారు, హై స్కూల్లో అయితే 10th క్లాస్కి ఆ రకంగా తయారైపోతారు. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది? సమాజంలో జరిగేటువంటి కార్యకలాపాలు, కుటుంబ వాతావరణము, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. మరి దీని నుంచి పిల్లోడిని బయటికి పడేయాలంటే
ముఖ్యంగా ప్రాథమిక స్థాయి నుంచినే మనము మన సిలబస్తో పాటు ఎక్కువగా ఆ విలువలకి ప్రాధాన్యతనిస్తే కనీసం ప్రేయర్లో ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు 3 నిమిషాలు ఏదో ఒక అంశాల గురించి మనకి ప్రస్తావించి ఆ పిల్లోడికి కొన్ని విలువలు నేర్పిస్తే చదువుతో పాటు ఈ విలువలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. మనకంటే పెద్దోళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలా, మన వయసులో ఏ విధంగా చూడాలా, మనకంటే చిన్నపిల్లల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలా, ఇటువంటి భావనలన్నీ కూడా ఏ విధంగా గౌరవించాలనేటువంటి విలువలు పిల్లోడికి ఎప్పుడైతే నేర్పిస్తామో మరి అప్పుడే పిల్లలకి ఆ రకమైనటువంటి ఆలోచనలు రాకుండా పోతాయి. ఇంకా కొంతమంది ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు కదా, కలెక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు, కానీ వాల్యూస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఆఫ్టర్ ఆల్ ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటువంటి పిల్లల్లో ఇటువంటి లక్షణాలు క్రూర లక్షణాలు ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా మన దగ్గర నుంచి చదువుకొని వెళ్ళేటువంటి పిల్లలే. మరి ఇటువంటి పిల్లల్ని మనము వీలైనంత మేరకు బాగా మార్చగలిగితే, అంటే విలువలన్నీ కూడా బాగా నేర్పించగలిగితే చిన్నప్పటి నుంచినే, మరి ఆ పిల్లలు భవిష్యత్తులో కానీ సమాజంలో బయటికి వెళ్ళిన తర్వాత కానీ కొద్దిగా సెటరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. ఆ తర్వాత మనం కూడా అంటే నేను చిన్నపిల్లలు అనుకోండి, మీ అందరితో చాలామందితో పోలిస్తే మనల్ని కూడా అంటే మనం కూడా ఇంక్లూడింగ్ మీ మనం కూడా కొద్దిగా పిల్లల దగ్గర కానీ సమాజంలో కానీ హుందాగా మాట తీరు కానీ మనం మాట్లాడేటువంటి మాట తీరు కానీ ఒకరి గురించి మాట్లాడుకోవడం కానీ, సో మరి ఈ మాట అంటారని వేరే రకంగా అనుకుంటా. మిగతా ఉపాధ్యాయులు కాకుండా మిగతా వర్గానికి అంటే మిగతా ఉద్యోగ వర్గానికి కానీ సమాజానికి కానీ పిల్లలకు కానీ ఆదర్శవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది సార్. తర్వాత పాఠశాల స్టాఫ్ తరఫున సీతారాం సార్ గారికి మరియు రాధా మేడం గారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్నందుకు, మరియు మన ఎంటీఎస్ సార్ వచ్చేసి ఇటీవల రిటైర్డ్ అయ్యారంట. మరి సార్ గారికి మా టీచర్స్ అందరి తరఫున ముఖ్యంగా మా పాఠశాల స్టాఫ్ తరఫున పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇవాళ నా స్కూల్ బాగుపడాలంటే నేను 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఇక్కడ పనిచేయాలంటే నా స్ట్రెంగ్త్ బాగుంటే నేను 7 ఏళ్ళు ఇక్కడ ఉంటాను. స్ట్రెంగ్త్ పడిపోయినట్లయితే ఎక్కడికి వెళ్తామో తెలియదు అనేటువంటి భావన ఒకటి. డెడికేషన్కి అది కాదు కానీ కులమానము. భగవంతుడు నాకు ఈ వృత్తి ఇచ్చాడు కాబట్టి నా జేబు నుంచి 10% ఖర్చు అయినా పర్వాలేదు, మరి పేద పిల్లలకు సేవ చేయాలనేటువంటి భావంతో కూడా చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కోవలకి మేడం వస్తారని చెప్పి అశోక్ సార్ ఇందాక గుర్తు చేశారు. థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకోటి అన్నారు, మంచి సత్యం అక్కడి నుంచినే ఫ్రస్ట్రేషన్లు రాంగ్ రూట్లో వెళ్ళిపోతాం. ఒకసారి ఒక షాప్ ఇచ్చాడు ఒక వ్యక్తి, బ్రహ్మరాక్షసి అయిపోదావు కాక అని. బ్రహ్మరాక్షసి అయిపోయాడు. స్వామి ఏం స్వామి నేను ఏదో తప్పు చేసేస్తే నన్ను బ్రహ్మరాక్షసి చేసినావు, నేను ఏమైపోవాలా అంటే ఆ రోజుల్లో శాపానికి విరుగుడు ఉండేది. మరి పాదాల మీద పడతానే ఈయన కోపం తగ్గింది. సరే బాబు నీకు ఒక ఊరుంది, ఆ ఊరికి వెళ్తే అక్కడ ఆ చెట్లో ఉండి ఆ చెట్టు కింద ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు పెట్టేటువంటి భోజనం తింటే కొన్నాళ్ళకు నువ్వు మళ్ళీ పూర్వరూపానికి వస్తావు అని చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళినాక బ్రహ్మరాక్షసి ఉంటే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. చాలా ఎత్తుగా మనకంటే ఒక 10 అడుగులు ఎత్తు ఉంటాడు, ఎక్కువ 15 కూడా ఉండొచ్చు. కూరలు గీరలు ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు చూస్తాను వీళ్ళు భయపడిపోయారు, ఎవరన్నా ఉన్నట్టుండి మా ఇంటి మీదకి వచ్చాడు వీడు అని. స్వభావం ఎలా ఉంటుందంటే క్రూరంగానే ఉంటుంది. వస్తూనే మిమ్మల్ని తినేస్తాను, పట్టుకొని తినేస్తాను, నాకు ఆకలిగా ఉందంటే, అయ్యో మమ్మల్ని తింటే ఈరోజు తినేస్తే అయిపోతావు, నీకు ఇక్కడ ఎవరు కూడా లేరు మా ఫ్యామిలీ తప్ప అని చెప్పేసి అంటే కొంచెం వాడు శాంతి ఇచ్చాడు. సరే ఇప్పుడు నాకు తినడానికి ఏంటంటే పెట్టండి అంటే మేము ఏది ఇంట్లో చేసుకున్నాము అని చెప్పి తీసుకొచ్చి ఆ బ్రహ్మరాక్షసి పెట్టారు. ఇలా దినము లేయడము ఫ్యామిలీ భార్య భర్త సంధ్యావందనం చేయడం, భగవంతుని పూజ చేయడం, ఆ భగవంతునికి ఏవైతే పలహారాలు పెట్టారో ఆ సాఫ్ట్ తెలుసు మనకు, అది తీసుకొచ్చి బ్రహ్మరాక్షసిని కూడా పెట్టడం. 3 నెలలకంతా ఈ పద్ధతి క్రమేపీ కంటిన్యూ అయ్యేప్పటికీ వీడు ఉన్నట్టుంటే ఏమైపోయాయంటే అంతకుముందు వీడు కూడా ఒక దేవుడే ఇంద్రలోకంలో అయిపోయాడు అనమాట. ప్రత్యక్షం అయితేనే స్వామి మీరా అంటే అవునా ఇట్లా షాపింగ్ వల్ల వచ్చినాను. మరి ఇట్లా అయిపోయినారంటే దినము మీరు పెట్టేటువంటి భోజనం వల్ల, అంటే చాలా సాత్వికమైనటువంటి భోజనం, నిద్రలేస్తానే సంధ్యావందనం చేయడం, మీ పద్ధతులు నిద్రలేస్తానే భగవంతుని ధ్యానం చేసుకోవడం, సంధ్యావందనం చేయడం, చాలా ఏమంటాం చాలా సాఫ్ట్గా ఉండేటటువంటి ఫుడ్ను మీరు తయారు చేస్తున్నారు, మీరు తింటున్నారు, నాకు పెడుతున్నారు. దానివల్లే ఈ క్రూర రూపం నుంచి రాక్షసత్వం నుంచి కూడా తిరిగి ఏ దేవగణంలో ఉండేటటువంటి ఏ రూపం అయితే ఉందో అది నాకు వచ్చేసింది అని. కాబట్టి అశోక్ సార్ చెప్పినట్లుగా మనం ఎప్పుడైతే సాత్వికంగా ఉంటామో
మన చుట్టూ ఉండే వాళ్ళతో కూడా మనం సాటిపోయిందని ఉంటాము, మన పిల్లల్ని అలాగే తయారు చేస్తాము, సొసైటీని కూడా అలాగే తయారు చేస్తాం. ఇందాక సార్ అన్నట్లు రౌడీ గణేష్ అని పెట్టా అంటే నిజంగా వాళ్ళంతా తోవదకపోయిన వాళ్ళే. వీళ్ళు రేపు ఎలా తయారవుతారంటే మనందరికీ కూడా ఆడబిడ్డలు ఉన్నారు. మన జాన్ రెడ్డప్ప గారికి, ఎంఈఓ2 గోపాల్ సార్ గారికి, ఈనాటి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనటువంటి రాధా మేడం గారికి మరియు వాళ్ళ మామగారికి, ఎంటీఎస్ ఉపాధ్యాయులైనటువంటి సీతారాం సార్ గారికి మరియు నా తోటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గతంలో చెప్పినటువంటి విషయాలు చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది అని చాలామంది చెప్పడం జరిగింది. కానీ ఉపాధ్యాయుడు ఎదుర్కొన్నటువంటి, ఉదాహరణకు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఈ ప్రపంచంలో ఎవరు ఎదుర్కోలేదనేటువంటి విషయం మనం అందరం గ్రహించాలి. ఎందుకంటే అదేదో ముందు సామెత చెప్పినారు, ఆటో పోయి లారీ గుద్దినా, లారీ వచ్చి ఆటో గుద్దినా, తర్వాత అరిటాకు మీద ముళ్ళు పడినా, ముళ్ళు మీద అరిటాకు పడినా కూడా అది అలాంటి సిచ్యువేషన్లో మన యొక్క పరిస్థితి ఉండాలి. ఎందుకంటే ఒకటి ఎక్కువ చేసినా కష్టమే, ఒకటి తక్కువ చేసినా కష్టమే. ఇప్పుడు మనము ఉపాధ్యాయ వృత్తిలో గతంలో మనం చదువుకునేటప్పుడు ఉపాధ్యాయుడు కేవలం పిల్లలకు ఎడ్యుకేషన్ మాత్రమే చెప్పేటువంటి, కానీ దాన్ని అంతా మనం గాలికి వదిలేసాం. మనం ఎంత కష్టపడి పిల్లవానికి చదువు చెప్పాలంటే మనకి ఆ అవకాశం అనేటువంటిది కల్పించలేదు. కాబట్టి దీనివల్ల ఇక మన దగ్గరకు వచ్చేటువంటి పిల్లలు కూడా అలాంటి పిల్లలే ఉన్నారు. బాగా చదివినాడు, బాగా అన్నీ వస్తున్నాయి అంటే తల్లిలో కానీ తండ్రి కానీ వస్తాడు, సార్ మా అబ్బాయి బాగా చదువుతున్నాడు, ప్రైవేట్ స్కూల్ పంపిస్తే బాగుంటుందా సార్ అంటే, మనకు మామూలుగా మనము ఇప్పుడు వడ్లు అనేటివి వేసుకున్న తర్వాత తాళ్ళు మిగులుతుంది, ఊరి పెట్టినప్పుడు ఏం మిగులుతుంది? తాళ్ళు. ఆ తాళ్ళలో ఉన్నటువంటి దాంట్లో కూడా మంచి వడ్లు గింజలు తయారు చేసే అనేటువంటి ఆలోచన మన ఉపాధ్యాయులకు. అంటే ఆ తాళ్ళు గింజల్లో కూడా మంచి తీసుకోవాలా అంటే ఏమంటే ఇంతటి కష్టపడి కూడా మన ఉపాధ్యాయులు టయానికి వెళ్ళి, ఇక పేసాయలు వచ్చింది 9-5 గంటలు అంటే 9 గంటల 5 మనకు సేద్యం చేసేటప్పుడు ఏ ఎద్దు కూడా 365 రోజులు ఒకే రకంగా దున్నదు. 5 నిమిషాలు అటు అవుతుంది, 5 నిమిషాలు 10. ఇక్కడ టైమింగ్ అనేటువంటిది కాదు, మనం చేసేటువంటి వృత్తిలో ఏముండాలా, నిబద్ధత అనేటువంటిది ఉండాలా. మన పిల్లవానికి మనము విద్య సాయంత్రం అయితే మా ఉపాధ్యాయులు చెప్పేటువంటి వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత నేను ఈరోజు మా పిల్లవానికి ఏం నేర్పించినాను అనేది ఒక్కరోజు మనం క్వశ్చన్ చేసుకుంటే ఎప్పుడూ కూడా పిల్లవాడిని అభివృద్ధి పథంలోకి నడిపించేదానికే ఉపాధ్యాయుడు సర్వశక్తులు ఉంటాడు. కాబట్టి ఇక్కడ మీరు కూడా గమనించేది ఏమంటే, అంటే నేను లేట్ రమ్మని కాదు చెప్పేది, ఇప్పుడు 2 వీలర్స్లో కానీ ఇంకా ఏదో ఉంటారు, కొన్ని సందర్భాల్లో ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు అవుతుంది, అంత మాత్రం చేత మీరు అర్రీబెరిగా వెళ్ళి మన ప్రాణాల మీద కూడా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. వెళ్ళిన తర్వాత మనం 100% ఎఫెక్ట్ పెట్టి పిల్లవాడిని మనం తీర్చిదిద్దితే అదే మనకు గొప్ప వరం. ఇక రాధా మేడం గురించి ఇక్కడ ఉపాధ్యాయుడు అంటే మన గవర్నమెంట్ మండలంలో ఉండే వాళ్ళంతా కూడా ఉత్తమ ఉపాధ్యాయులే. కానీ మేడంని ఒక కలెక్టరు ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తించినందుకు ఈరోజు మనము గర్వంగా మేడం గారిని సన్మానిస్తున్నాము. ఇక్కడ మనకు ఏదైనా ఒక అవార్డు వచ్చింది అంటే అక్కడ మనకు బాధ్యత అనేటువంటిది పెరిగింది అని అర్థం. ఇక్కడ మామూలుగా మనం చేసేటువంటి మిగిలినటువంటి ఉపాధ్యాయులకు అవార్డు తీసుకున్నటువంటి ఉపాధ్యాయులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గుర్తింపు పొందింటారు, ఆల్రెడీగా జిల్లా స్థాయిలో గుర్తింపు పొందింటారు, వాళ్ళకు అనుక్షణము ఒక బాధ్యత అనేటువంటిది గుర్తెరుగుతూనే ఉంటారు. కాబట్టి అలాంటి బాధ్యతతోనే ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా జాతీయ స్థాయిలో కూడా మంచి ఉపాధ్యాయురాలుగా అవార్డు తీసుకొని ఈ మండలానికి పేరు ప్రతిష్టలు తీసుకొని వస్తారని ఆశిస్తూ ఈ సదావకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆచార్య దేవోభవ, ఓం శ్రీ గురుభ్యో నమః. వేదిక నిర్వహించినటువంటి మన ఎంఈఓ3కి సన్మానకర్త రాధమ్మ మేడం గారికి, వాళ్ళ మామగారికి సీతారాం సార్ గారికి, అందరికీ సోదర ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు, శుభాభినందనలు, హృదయపూర్వక నమస్కారాలు. గురువు 2 రకాలు, ఆధ్యాత్మిక గురువు, లౌకిక గురువు.
లౌకిక గురువు అంటే మనం జన్మ ఎత్తినప్పటి నుంచి చనిపోయేంత వరకు మన జీవితాన్ని ఏ విధంగా డీల్ చేయాలా అని ఈ గురువులు చెప్తారనమాట. పారమార్థిక గురువు జన్మ ఎందుకు వచ్చింది, అలా ఎందుకు వెళ్తుంది, వాళ్ళ జన్మ రాకముందు ఎలా ఉన్నాము, జన్మ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది చెప్తారనమాట. గురువు గురించి ఒక చిన్న కథ ఉందన్నమాట. కథ చెప్తాను, చిన్న కథ. జనక మహారాజు మిథిలా నగరాన్ని పరిపాలించేటప్పుడు ఆయనకి ఒక కళ వచ్చిందనమాట. ఏమని కళ వచ్చిందంటే, ఆయన రాజ్యం అంతా కూడా వెళ్ళిపోయేసి, మొత్తం సంపద అంతా కూడా వెళ్ళిపోయేసి, మొత్తం ఏమీ లేదు, ఇంకా తినడానికి కూడా ఏమీ లేదు. భిక్షపాత్ర తీసుకొనేసి ఇంటింటికి అడుక్కుంటూ వెళ్తున్నాడు అనమాట. కళలో అడుక్కుంటూ వెళ్తుంటే సాయంత్రం అయినా కూడా భోజనం దొరకలేదు. అప్పుడు ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో కూడా గుంపుగా 4 భోజనం చేస్తూ ఉన్నారట. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నాకు భోజనము కావాలి, పొద్దునప్పుడు తిన్నాను, చాలా నీరసించిపోతా ఉన్నాను, నాకు భోజనం పెట్టండి అంటే, అప్పుడు ఆయన అక్కడ ఒక అన్నదాన సత్రం ఉంది, అక్కడికి పోయి అడుగు, అక్కడ దొరుకుతుంది నీకు భోజనము, మేము ఇప్పుడే తినేసాము అని చెప్పి చెప్పారనమాట. అప్పుడు అన్నదాన సత్రం దగ్గరికి పోయి ఆయన ఆ మేనేజర్ని అడిగినాడు, అయ్యా నేను ఒక రోజంతా అయింది, నాకు అన్నానికి చాలా ఆకలి దహించి వేస్తూ ఉంది, నాకు అన్నం ఉంటే కొద్దిగా పెట్టండి అంటే, ఇంతకుముందు వచ్చింటే ఈ కడుపార భోజనం పెట్టేవాళ్ళము, కానీ మొత్తం అంతా పాత్రలు కూడా కడిగేసినాము, కానీ ఎక్కడో కొద్దిగా ఆ పాత్ర అడుగు భాగంలో గోకన్నం ఉంది, ఇస్తాను తిను అన్నాడు. అదైనా సరే కడుపు నింపుకుంటామని చెప్పి ఆయన అడిగినాడు అనమాట. అది తెచ్చి ఆయన ఆ భిక్షా పాత్రలో వేసినాడు. వేసిన తర్వాత ఆయన ఆనందంగా మెటికలు దిగి కింద వచ్చి కూర్చొని తిందామని చెప్పి తింటూ ఉంటే గద్దొచ్చి తనుకొని వెళ్ళిపోయింది. గద్దొచ్చి తనుకొని వెళ్ళిపోతే నిశ్చలుడు అయిపోయినాడు. దిగ్భ్రాంతి వచ్చేసింది దానికి, ఇంకేం చేయాలి అర్థం కాలే. వెంటనే పట్టుకోండి 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 అన్నాడట. అంటూనే అంతఃపురంలో సేవకులందరూ ఎవరిని పట్టుకోవాలి అని పరిగెత్తుకుంటూ వచ్చినాడు. అయ్యో గద్ద తనుకోబోతుంది, పట్టుకోండి పట్టుకోండి అన్నారు. గద్ద ఎక్కడ ఉంది, ఇక్కడ గద్ద లేదు, ఏం లేదు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి మొత్తం అంతఃపురం అంతా ఉండేవాళ్ళంతా పోయి ఆ రాజుగారిని పట్టుకున్నారు అనమాట. పట్టుకుంటే అప్పుడు ఆయన ఏం చేశాడు, ఏంది ఇది నాకు ఇలాంటి కళ వచ్చింది ఏమైనా ఆయనకి ఆశ్చర్యం అయిపోయింది. ఆశ్చర్యం అయిపోయి ఒక సందేహంతో త్రిలోకాలకు జ్ఞానం తెలిసినటువంటి ఆ యొక్క అష్టావక్ర మహాముని పిలిచినారనమాట. ఎందుకు నాకు ఈ మాదిరి కళ వచ్చింది అని అడిగినారనమాట. అంటే ఆయన అన్నాడు, నువ్వు ఒక అన్నదాన సత్రానికి పోయినావు కదా, ఆ త్రిలోకాధిపతి అంటే ఆయనకి మొత్తం వాళ్ళకి ఏం చుడుకోకుండానే దివ్య దృష్టితో ఏం జరిగిందని తెలుసుకుంటానమాట. అప్పుడు నీకు అన్నదాన సత్రం దగ్గరికి పోయినావు, నువ్వు అన్నం అడిగినావు, ఆయన అన్నం ఇచ్చినాడు, గద్దె తీసుకొని వెళ్ళిపోయింది కదా, అది నిజం కాదు కదా అంటాడు. ఆ టైంలో నీకు ఈ యొక్క సైనికులు ఉన్నారా, అంతఃపురం ఉందా, నీ సంపద ఉందా, నీ రాజ్యం ఉందా అంటే ఏమీ లేవు అంటాడు. మరి అది అసత్యం కదా అంటాడు. అవును అసత్యమే అంటాడు. మరి ఇప్పుడు అన్నదానం ఉందా, ఆ భిక్షాపాత్రం ఉందా, నువ్వు అన్నం అడుగుతున్నావా, ఇది నిజమా అంటాడు. ఇది కూడా అసత్యమే అంటాడు. మరి అదే అసత్యమే, ఇది అసత్యమే, మరి సత్యం ఏది అని ఆ యొక్క జనక మహారాజు అష్టావక్ర మహాముని అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు ఆయన ఏమంటాడంటే, జాగ్రత్త స్వప్నావస్థలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే సత్యం. ఆత్మ అప్పుడు ఇప్పుడు జాగ్రత్త స్వప్నావస్థలో కూడా అది సమాన అనుభూతిని పొందుతూ ఉంది. అటువంటి మరి నేను ఆ సత్యాన్ని ఏ విధంగా గ్రహించాలి అంటే ఏ విధంగా గ్రహించద్దు. ఈ మానవ జన్మలో నీవు నీ శక్తి సామర్థ్యాలను అన్నింటినీ ఉపయోగించి నీ ఆత్మోద్భవనకై సమాజ సేవని, పర్యావరణ పరిరక్షణను ఛాయశక్తుల ద్రోహం లేకుండా చెయ్యి, నువ్వు పునరుద్ధరించబడతావు అని చెప్పి కథ అనమాట. అదేవిధంగా మనకు భగవంతుడు ఒక చీమకైనా సరే నువ్వు 10 మంది పుట్టు అని చెప్పి పంపించుంటాడు. అట్లా ప్రతి ఒక్కరిని నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పి భగవంతుడు మనల్ని భూమి మీదకి పంపినాడు. మనం ఏ పని కోసం అయితే భూమి మీదకి వచ్చినామో ఆ పని మనం 100% సక్రమంగా చేస్తూ, మన చుట్టూ ఉన్నటువంటి 10 మందికి మన చేతనే సహాయం చేస్తూ, మన చుట్టూ ఉన్న పరిసరాలను మనం పరీక్షించుకుంటూ పోతూ ఉంటే అదే మన జీవితము ధన్యమవుతుంది అన్నమాట. ఆ విధంగా వేరే గారు కూడా
తన పని తను 100% చేసుకుంటూ సమాజానికి కూడా సేవ చేస్తూ 10 మందితో గుర్తింపబడి ఈరోజు అవార్డు ఎంపికైనారనమాట. ఆమె మరికొన్ని ఆ భవిష్యత్తులో స్టేట్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ తీసుకొని మరింత పురోభివృద్ధి చెందాలని పదే పదే నేను కోరుకుంటున్నాను. అయినటువంటి నాకు చిన్నప్పుడు చదువు ప్రాథమిక స్థాయిలో చదువు చెప్పిన తర్వాత అందరికీ కూడా మన వాళ్ళనే గురువులుగా ఎంచుకుంటాము. అదేవిధంగా పారమార్థిక గురువు అయినటువంటి కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు, అది నేను గర్వంగా చెప్పడం లేదు, కూడా అన్నారంట ఒకసారి, నాకు అటువంటి గొప్ప వ్యక్తి చంద్రశేఖరేంద్ర స్వాముల వారిని సస్యశీరంతో నేను ఆయన ఓ దేవా నిన్ను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే, విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన, మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన, బడి గుడిలో వెలసిన ఓ దేవదేవుడా, మాటల రాతలు రాసే ఆచార్యుడా, ఓ గురుదేవా నిన్ను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే, ఓ నమాలు నేర్పినాది గురువు నీవే, అక్షరాలు నేర్పిన ఆ దేవుడు నీవే, ఓ నమాలు నేర్పిన ఆది గురువు నీవే, అక్షరాలు నేర్పిన ఆ దేవుడు నీవే, మా భవితకు నీవేగా గురు బ్రహ్మవు, నిన్ను మేము వేడుకోగ గురుర్ విష్ణువు, దేవుడిలా పూజించే గురుదేవో, మా బ్రతుకులు మార్చిన మహేశ్వరుడివో, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, ఓ గురుదేవా నిన్ను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే, విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన, మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన, బడి గుడిలో వెలసిన ఓ దేవదేవుడా, మా తలరాతలు రాసే ఆచార్యుడా, ఓ గురుదేవా నిన్ను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే, అమ్మలోని ప్రేమను మాకు పంచగా, నాన్నలోని బాధ్యతను చూపినారుగా, ఎదిగినా ఒదిగి ఉండే గుణాలను నేర్పి, రేపటి మా భవితను అందంగా తీర్చిదిద్ది, అమ్మలోని ప్రేమను మాకు పంచగా, నాన్నలోని బాధ్యతను చూపినారుగా, ఎదిగినా ఒదిగి ఉండే గుణాలను నేర్పి, రేపటి మా భవితను అందంగా తీర్చిదిద్ది, కన్న వాళ్ళ కలలే సాకారం చేయగా, శిలలను శిల్పాలుగా మార్చినారయా, శిలలను శిల్పాలుగా మార్చినారయా, భావితరం మా బతుకులు పునాదులే వీరయా, ఓ గురుదేవా నిన్ను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే, ఓ గురుదేవా నిన్ను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఎక్కువసేపు మాట్లాడేది ఏముండదు. ఉపాధ్యాయుడు అంటే అందరికీ గురువు, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేవాడు. ఇవన్నీ మామూలుగానే వస్తూనే ఉండే సందర్భాలే ఎక్కువసేపు. అంటే ఉద్దీపనకు ప్రతిస్పందన, లాలాజలం ఊరేది అనమాట. అది అంటే అది బాగుంది. అది చెప్పిండే సార్ అంటే టైం అయిపోతుంది, మీరు ముగించండి అని దాని అర్థము. కాబట్టి బాధాకరంగా ఉంది. ఉపాధ్యాయుడు నేను మామూలుగా 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అయినాము. యా ఉపాధ్యాయుడిగానే ఉన్నాము. సిఆర్పిగా పనిచేసినా, అన్ని రకాలుగా చేసినాము. కానీ ఉపాధ్యాయుడితో చాలా ఇష్టం. ఒకరోజు పనిచేసిపోయినా సరేను చాలా ఇష్టమనే ఉపాధ్యాయుడితో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఉన్నాము. మాకు తోచిన విధంగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ముందుకెళ్తున్నాము. కాబట్టి ఎక్కువసేపు సీతారాము గురించి బాధగానే ఆయన వెళ్ళిపోయేదా చేసిపోయినాడు. కాబట్టి చాలా సంతోషం. అదేవిధంగా దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయుని ప్రతిష్టాన్ని నలుమూలలా చాటి చెప్పినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా నా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మరి మొదటగా మన్నించాలి, యాక్చువల్గా అయితే గత గురువారమే ఈ ఫంక్షన్ జరగాల్సింది. మేడం గారికి అవార్డు రావడం అయినా కూడా ఆ రోజే కండక్ట్ చేయాలనేటువంటి కొంత అనుకున్నాం. ఆ రోజు వీలు కాలేదు. తదుపరి 3-4 రోజులు పండుగ చేస్తానని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి సెప్టెంబర్ 5 కంపల్సరీగా సెప్టెంబర్ 5నే చేయాలని చెప్పేసి చేసి కూడా అందరూ అనుకున్నాం. ఆ విధంగానే ముందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటాం అందరం కలిసి. మరి ఇందాక మేడం గారి గురించి, తర్వాత ఉపాధ్యాయుల గురించి వక్తలు చాలా రకాలుగా చెప్పినారు. నాకు కూడా ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్య బోధిస్తున్నాము, దానికి సంబంధించిన విలువలు చాలా వరకు తగ్గినటువంటివి కొన్ని సందర్భాల్లోనూ కొన్ని తెలియజేశారు ఇందాక. మరి విలువలతో కూడినటువంటి విద్యను నేర్పించాలని చెప్పేసి మొట్టమొదటిగా చెప్పినటువంటి మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అంటే విద్యార్థి తన భావ జీవితంలో సమాజంలో ఎలా మెలగాలి, ఏ విధంగా ఉంటే నేను ముందుకు పోగలను అనేటువంటి అన్ని విషయాలు కూడా జోడించి ఇదేం చెప్పినారు. మరి మనకు కూడా సత్యసాయి వాళ్ళు ఒక కార్యక్రమం నిర్వహించి పుట్టపర్తిలో కూడా మనకు కొన్ని సూచన సలహాలు చేసి ఈ విధంగా మీ పాఠశాలలో వారానికి ఒక్కసారి ఈ నైతిక విలువలు, సమాజంలో మనం చేయాల్సిన సేవ ఏంటి, చేస్తే ఎలా ఉంటుంది, ఇట్లా దానికి ఒక ఉదాహరణ చెప్తూ కొన్ని కథలను కూడా మన పుస్తకాలు కూడా పంపించడం జరిగింది. సో చాందన్నట్లు వాటిని మనం దాదాపుగా పరిశీలనలో చేసినట్లు లేము. ఎందుకంటే మనకు ఉన్నటువంటి బటన్స్ కొన్ని ఉన్నాయి, తర్వాత మన సిలబస్ కూడా మనం చేస్తున్నాం. ఏది ఏమైనా కానీ ప్రభుత్వం ఏ నిబంధనలు విధించినా ఎవరైతే విద్యను విలువలతో కూడిన విద్యను బోధిస్తారో వాళ్ళే నిజమైన గురువు. కొంతమంది ఇప్పుడు ఎందుకు కలెక్టర్ అయినా కూడా వాళ్ళ గురువును కానీ తల్లిదండ్రులు కానీ సత్ప్రవర్తనతో మెలగలేనప్పుడు ఆ కలెక్టర్ అయినా వేస్తే ఎవరైనా వేస్తే. కాబట్టి మనం చిన్నప్పటి నుంచినే విద్యార్థులకు ఆ విధంగా కూడా విద్య నేర్పిద్దామని చెప్పేసి కూడా మన ఉపాధ్యాయులందరినీ కోరుతున్నాం. మరి అదేవిధంగా ఇక జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా శ్రీమతి తాడిమర్రి రాధా గారు. మేడం స్కూల్ కూడా కొత్తగా వచ్చినప్పుడే నేను ఇందాక అశోక్ చెప్పాడు. అశోక్ ఆ స్కూల్ అయితే చాలా వరకు ఒక అధస్థితిలో ఉంది. నువ్వు వెళ్ళి చేస్తాను అని ధైర్యం ఉంది నీకు, చేస్తావని చెప్పేసి నేను మొట్టమొదటి కౌన్సిలింగ్ జరిగేటప్పుడు కూడా 2-3 సార్లు తర్జన జరిగి ఆ స్కూల్ చాలా రకాల ఇబ్బందులు ఉన్నది. స్ట్రెంత్ కూడా లేదు అప్పుడు. మిడ్ డే మీల్స్ కారణం అయితే ఊళ్ళో వాళ్ళ కారణాలు అయితే రకరకాల కారణాలు ఉన్నాయి. అక్కడ చాలా సందర్భాల్లో నేను వెళ్ళాను. అక్కడ సైన్స్ ఫేర్కి వెళ్ళినా అక్కడ ఏం ప్రోగ్రామ్ జరిగినా కూడా అశోక్ నన్ను తర్వాత మిగతా టీచర్లు కూడా పిలుస్తున్నారు, మేడం అందరూ వెళ్ళాము. మరి మేము కూడా చాలా సందర్భాలు చూసినాం. సారు మేడం వారి భర్త కూడా మనకు బాగా సుపరిచితులు. మరి ఆ విధంగా మేడం ఈ అవార్డుకు అన్ని విధాల అర్హులని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. మరి అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో కూడా రాష్ట్ర మరియు జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీతగా ఎంపిక కావాలని చెప్పేసి ఆ విధంగా తన యొక్క సేవలను మరియు విద్యను కొనసాగించాలని, ఆ విధంగా కొనసాగించడానికి ఆ దేవుడు ఆరోగ్యాలు ఆ మేడం గారు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అదేవిధంగా ఇందాక అందరి మధ్య సఖ్యత ఉండాలనేటువంటిది మిత్రులు తెలియజేస్తున్నారు. సో దాన్ని కూడా పాటించే దిశగా మేమంతా కూడా అంత ముందుగానే వెళ్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే మనం నలుగురికి చెప్పేటంటే సందర్భంలో మనం ఆ విషయాలు పాటించినట్లయితేనే ఇతరులు కూడా చెప్పగలం. మనం ఊరికే అనుకోవడమే కానీ ఇతరులకు
చెప్తే బాగుండవు. సో ఆ విధంగా కూడా ముందుకెళ్తామని చెప్తూ, అదేవిధంగా మండలంలోని అందరూ ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమం నిర్వహణకు చేదోడు వాదించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి మన మండలంలో మనకు ఇద్దరు దిగ్గజ ఎంఈ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. సో అదేవిధంగా ఎక్కడైనా ఉపాధ్యాయులకు సంబంధించి పాఠశాలలో కానీ ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా వాటిని మీరు సరిదిద్ది వాళ్ళకి సరైనటువంటి సూచనలు సలహాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి, అదేవిధంగా ఇప్పుడు సీతారాములు నాకు చాలా దాదాపు 15 సంవత్సరాల క్రితం తెలుసు. వాలంటీర్గా ఎప్పుడున్నా కూడా మొట్టమొదటిగా ఒక 4 ఉండేవాళ్ళు, రహమతుల్లా, సీతారాములు, కోబులేసు, ఉల్లాసు. వాలంటీర్లు వచ్చినాయంటే ఒక నేను నమ్మకంగా ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే ఎవరికైనా ఇవ్వాలి. అది ఒక శివారెడ్డి కూడా, శివారెడ్డి కంటే వీళ్ళకంటే ముందు సిఆర్పీగా వచ్చింది. సో సీతారాములు ఆ విధంగా మాకు ముందు నుంచి కూడా బాగా సుపరిచితుడే. తర్వాత ఎంటీఎస్గా మన మండలానికి రావడం కూడా అది మనకు అదృష్టమని భావించాలి. మరి ఈ మండలంలోనే రిటైర్ అయినాడు, కానీ మేము చూస్తున్నట్టుగానే మా ముందు రిటైర్ అయినాడు. ఆయన కూడా ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలిసి థ్యాంక్ యూ. ఒకరితో చెప్పించుకునేటట్టు స్థాయి కాదని మా లైఫ్లో కూడా ఒకటి జరిగింది. సందర్భం వచ్చింది కాబట్టి ఒక నిమిషంలో ముగించేస్తాయి. నేను బీఎడ్ 96 ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు, మచిలీపట్నం బందర్లో చదువుకున్నప్పుడు మెస్కి వెళ్ళేవాళ్ళం. నాతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు, ఏరెడ్డిలేండి, సోషల్ టీచర్గా పనిచేస్తున్నాడు ఇప్పటికి. ఆయన ఏమన్నారంటే మన మెస్ కూడా సరిగ్గా చేయట్లా, అక్కడ లేడీస్ పెట్టారు మెస్, అక్కడికి వెళ్ళి తిన్నాము ఈరోజు మధ్యాహ్నము అని చెప్పి ఒకరోజు మధ్యాహ్నం ఏం చేసింది, అక్కడికి వెళ్ళి భోజనం చేశాను. బాగలేదు, మాదే బాగుంది మెస్, ఫస్ట్ ఉంది అక్కడ. ఇక నైట్కి మళ్ళీ వెళ్ళాం మెస్కి వెళ్తానే ఆ మెస్ ఆవిడ ఒక మాట అనింది, మాస్టర్ మీరు మధ్యాహ్నం ఎందుకు రాలేదండి భోజనానికి అని. నేను నిజం చెప్తామనే లోగానే మా మిత్రుడు ఉండకోకుండా మేము బెజవాడ వెళ్ళాము అన్నాడు. మీరు బెజవాడ వెళ్ళలేదు, ఎక్కడ వెళ్ళలేదండి, అక్కడుండే కొట్లో భోజనం చేశారు మీరు. అంటే కొట్టు అంటే మెస్, మన భాషకు వాళ్ళకి తేడా ఉంటుంది. ఆ కొట్లో భోజనం చేశారండి మీరు అనేసి ఈయన మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఒక మాట అండి. ఇప్పటికీ ఐ రిమెంబర్ సో మెనీ టైమ్స్, ఇప్పటికి కూడా అది ఆ మన మాటలు ఇప్పటికీ రింగింగ్ అవుతూనే ఉంటాయి. మాస్టారు మీరు మాస్టర్లు అండి, ఒకళ్ళకు చెప్పేవాళ్ళు కానీ ఒకళ్ళతో చెప్పించుకునే వాళ్ళు కాదు. మీరు అక్కడికి వెళ్ళి భోజనం చేసినామంటే నేను బాధపడేదాన్ని కాదు, కానీ అబద్ధం చెప్పారు మీరు. అవసరమా అండి మీకు అబద్ధం చెప్పడం? బెజవాడ వెళ్ళామని చెప్పడం అబద్ధమా? మా అక్కడ వెళ్ళి భోజనం చేసాము అని చెప్పేసి చెప్పండి, తప్పేంటి చెప్పండి. కాబట్టి మాస్టర్ సార్ మీరు ప్లీజ్ అనే మాట్లాడలేదు, ఆవిడ చదువుకోలేదు, దయచేసి మాస్టర్ గారండి అలా మాట్లాడద్దండి, మీరు అక్కడికి వెళ్ళి తిన్నారు, మీకోసం వండిన భోజనం కాకులు చేసామండి అని. చాలా బాధేసింది నాకు ఆ మాటకి. మీరు వస్తారని మీకోసం వండిన భోజనం వస్తున్నారు కూడా, స్టూడెంట్స్ అంతా బీఎడ్ స్టూడెంట్స్ భోజనం వెళ్తున్నారు, మీకోసం వండిన భోజనం కాకులు చేసామండి, మాకు నష్టమైందండి అని అన్నమాట. కాబట్టి నిరక్షరాస్యులు అయినా కూడా ఎంత మంచి మాట ఉందో చూడండి. కాబట్టి మన ఉపాధ్యాయ వృత్తి చేపడితే సరిపోదు, వ్యక్తిత్వం కూడా ఇంపార్టెంట్. నేను టీచర్ అంటే సరిపోదాడా, ఆ టీచర్కి తగిన వ్యక్తిత్వం ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ వ్యక్తిత్వం తగ్గట్టుగా భాష వస్తుంది, భావజాలం ఉంటుంది, నలుగురితో సఖ్యతగా ఉంటాం, మాట్లాడేటటువంటి మాట పదులుగా ఉంటుంది, కోపంగా ఉండే మాట, కోపంగా ఎదురుగా ఉన్న వ్యక్తి, కోపంగా ఎదుర్కొండేటువంటి వ్యక్తి కూడా ఆటోమేటిక్గా అది చాలా ముచ్చి చేసింది ఆ మాట. ఇప్పటికి కూడా నేను చాలాసార్లు రిమెంబర్ చేసుకుంది. కాబట్టి మన ఉపాధ్యాయులం ఎప్పుడు కూడా దామసార్ అన్నట్టుగా మనం ఉత్తరువులు చెప్పే స్థాయిలో ఉండమే కానీ ఇతరులు చెప్పించుకున్న స్థాయిలో ఎప్పుడూ ఉండకూడదు. థ్యాంక్ యూ సార్, చాలా మంచి మాట గుర్తు చేశారు. ఇంకా నెక్స్ట్ సంఘనాయకుడు సుధాకర్ సార్ మాట మాట్లాడేసి ఇంకా దయచేసి పేరు పెట్టి అందరినీ రమ్మని గారికి, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రామ్ మేడం గారికి, నంజడప్ప సార్ గారికి, తర్వాత సీతారాం సార్ గారికి, ఇటీవల రిటైర్ అయినారు సార్. చేరింగ్ ఎప్పుడో రిటైర్ అయ్యేది అందరికీ తెలుస్తాను పాపం. ఎందుకంటే ఎంటీఎస్కి వచ్చినటువంటి ఈ గారు కూడా నాగరాజు గారు ఎంటీఎస్ ఉపాధ్యాయులుగా మా స్కూల్కి రావడం, నేను మళ్ళీ మేడం స్కూల్కి పోవడం, ఈ రెండు చూడండి యాదృచ్ఛికంగా జరిగిపోయినాయి. మరి ఈ ఇద్దరి స్నేహము, సార్ స్నేహము, మేడం గారి ఇద్దరు కొలిగా పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తూ, మరి రెడ్డప్ప సార్ గారు చాలా మధ్యలో చాలా చక్కని విషయాలు మనకు తెలియజేస్తున్నారు. ఇవన్నీ ఉపాధ్యాయులుగా మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. అదేవిధంగా ఈరోజు ప్రాధాన్యత యాక్చువల్గా అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదిన సందర్భంగానే మనం చెప్తూ ఉన్నాం, ప్రోగ్రాం ఏర్పాటు చేస్తూ ఉన్నాం.
మరి ముఖ్యంగా మన రాధాకృష్ణన్ గారి గురించి, వీరి జీవితాన్ని గురించి ఉపాధ్యాయులందరికీ ఎప్పుడూ మనము చరిత్రణంగా అనుకుంటూనే ఉంటాం. మరి అపూర్వమైన ఘట్టాలు రాధాకృష్ణన్ గారి జీవితంలో జరిగినాయి. మరి గురు శిష్య సంబంధాన్ని మనము రాధాకృష్ణ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవచ్చు. ఈ కాలంలో మరి ఉత్తమ గురువులు ఉన్నారు, ఉత్తమ శిష్యులు కూడా ఉన్నారు. మరి ఇందాక మనం ప్రస్తావించిన, మేము రోజు కొండాపురం పోయేటప్పుడు నేనే మా మేడంతో అన్నాను పోయేటప్పుడు, ఇక్కడ రౌడీ గణేష్ కూడా ఉన్నాడు చూసినావా నువ్వు అని. ఏదైనా ప్రతిరోజు ఈ గణేష్ని కూడా రౌడీని చేసేసినారు. అంటే దాని అర్థం అంటే ప్రజల్లో అంటే యూత్ ఈ గణేష్నికి ఏ పేరైనా పెట్టచ్చు, ఏ ఆకారమైనా వేయచ్చు, ఏ రంగా గణేష్కి ఉన్నంత ఇబ్బంది వచ్చలేదు. అదొక సౌలభ్యం గణేష్ విగ్రహం. ఎవరికి అట్లా వేయలేము. మళ్ళీ మనం ఆయన కొంత దండం ఉంటుంది కాబట్టి ఇది ఇట్లా అట్లా అయితే గణేషుడు అయిపోతాడు. ఆయనకి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కాబట్టి ఆయన రౌడీ అయినా సాత్వికుడైనా యూత్ ఫాలోయింగ్ కూడా గణేష్కి ఎక్కువ ఉంది. ఈ మధ్య చూడండి, మనం యూతే గణేష పండగ వచ్చిందంటే మన పిల్లలు స్కూల్కి రారు, యూత్ ఉద్యోగాలకు పోరేమో అనిపిస్తుంది. ఈ సాఫ్ట్వేర్లు అన్నిటి కూడా ఎవరో అంటారు, మనం సాఫ్ట్వేర్లు పాపము పేరుకి సాఫ్ట్వేర్లే, కానీ ఈ గణేష్ ముందంతా వాళ్ళ హార్డ్వేర్లే. మనం చాలా గమనించినాము ఈ పరిస్థితుల్లో. మరి వినాయకుని మనం ఏ రకంగా కొలిచినా భగవంతుని నామస్మరణ అనేది చాలా ముఖ్యం. మరి ఈ పండగ విశిష్టతను మనము అట్లే కాపాడుకుంటూ రావాలి. మరి ఇంకా మన యూత్ని కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మన పెద్దల మీద, గురువుల మీద ఉంది. మరి మనం కూడా పిల్లల్లో వినాయకుని గురించి, వినాయక ఉత్సవాల యొక్క ఉద్దేశం గురించి తెలియజేస్తూ, మరి ఆ ఉత్సవాలు రాను మంచి మంచి పేర్లతో ఉత్సవాలు జరిగేటట్టు మనం కూడా గురువు ప్రయత్నం చేయాలని సందర్భంగా తెలియజేస్తూ, మరి సారు లాలిపాట అమ్మలకందరికీ ఈ సందర్భంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతకు మించినటువంటి దైవం మనకు లేదు ఇంకా. కాబట్టి అమ్మను ఆరాధిద్దాం. మరి పిల్లలకు కూడా ప్రతిరోజు అమ్మ యొక్క గొప్పతనాన్ని గురించి మనకు వీలైనప్పుడు ఆ పిల్లలకి చెప్తూ రావాలి. వాళ్ళలో ఆ మమ్మీ పోయి అమ్మ స్థిరపడాలి. కాబట్టి మనం కూడా గురువులుగా మన బాధ్యతను తీసుకుందాం. మరి ఎవరైనా కూడా అది ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా అంతిమంలో మనము భగవంతుని ఆరాధించి భగవంతునిలో లీనం కావడమే మన యొక్క అంతిమ ధ్యేయం కావాలి. కాబట్టి ఆ సందర్భంగా తిరుమలేశుని ప్రార్థిస్తూ ఒక చిన్న గేయం సార్. తిరుమల గిరిరాయ దేవరా ఉత్తరాయ సురత భిన్నానరాయ సుగుణ కోనేటిరాయ తిరుమల గిరిరాయ తిరుమల గిరిరాయ దేవరా ఉత్తరాయ సురత భిన్నానరాయ సుగుణ కోనేటిరాయ తిరుమల గిరిరాయ సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ వరస సంతములరాయ వనితల విటరాయ గురుతైన తేగరాయ చల్లర పరిమళరాయ తిరుమల గిరిరాయ దేవరాహుట్టరాయ సురత భిన్నాడరాయ సుగుణ కోనేటిరాయ తిరుమల గిరిరాయ సామ సంగీతరాయ సర్వమోహనరాయ సామ సంగీతరాయ సర్వమోహనరాయ రామ వైకుంఠరాయ దైత్య వివాలరాయ సామ సంగీతరాయ సర్వమోహనరాయ దామ వైకుంఠరాయ దైత్య విభాలరాయ కామించి నిన్ను కోరితి కరుణించితివి నన్ను శ్రీమంతుడా నీకు జయ శ్రీ వెంకటరాయ తిరుమల గిరిరాయ
దేవరాహుతయ సురత భిన్నానరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ తిరుమలగిరిరాయ తిరుమలగిరిరాయ. మంచి మంచి అవార్డులు పొందాలని సందర్భంగా కోరుకుంటూ మరి సీతారాం సార్ గారు కూడా తన రిటైర్మెంట్ జీవితాన్ని సంతోషంగా ఆయురారోగ్యంగా గడపాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తాను. ఇక్కడే అనుకుంటే ఇక్కడ కూడా ఎందుకంటే మనము నిశ్చేతంగా బోర్ కొడుతూ ఎప్పుడెప్పుడు ఇది అయిపోతే వెళ్ళిపోతామా అనేటటువంటి సందర్భాల్లో మనల్ని మళ్ళీ ఒకసారి యాక్టివ్గా ఉర్రూతులోకించేటటువంటి మరొక వ్యక్తి కూడా ఇక్కడ దొరకడం మన అదృష్టం. ఓకే, ఇంకా తర్వాత చివరిగా మన మేడం వాళ్ళ సార్ వాళ్ళ ఫాదర్ గారు మాట్లాడిన తర్వాత కార్యక్రమం ముగించుకున్నాం. ఒక్క నిమిషం సార్. ఇంకా నెక్స్ట్ తుది పలుకులుగా నావి ఏంటంటే రాధమ్మ మేడం, నేను మొదట మా కదిరామే, నేను ఎవరు అనుకున్నా ఏమనుకోతాను దయచేసి, ఎందుకంటే ఎవరికైనా కూడా మన కదిరే. ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చేప్పుడు గోరంట్లకు వచ్చేసినప్పుడు కదిరిలో పడినట్లే ఇంకా. కాబట్టి రేడియస్ కదిరి గోరంట్లు అంతా ఒకటే రేడియస్. రోడ్డు అప్పుడు బాగలేదు. ఎక్కడికి వచ్చినామంటే గోరంట్లకు వచ్చినట్టు మనం కదిరి దగ్గరికి వచ్చేసినట్టు మన ఊరికి వచ్చినట్లనే. అవునా? మరి నేను కొండపోది ఏంటి ఒరేవండవల్లికి వచ్చినప్పుడు మొదటిసారి మేడం ఫిజికల్ సైన్స్ అన్నప్పుడు, ఫిజికల్ సైన్స్ జనరల్గా యూపీ స్కూల్లో ఉండరు. మరి మేడం క్లాస్కి వెళ్ళి చూసినప్పుడు పిల్లలందరికీ కూడా బాగా చక్కగా వాళ్ళు వేసేటువంటి బొమ్మలు కానీ ప్రయోగాలు కానీ అంతా కూడా చాలా బాగా నీట్గా నోట్స్ అంతా మెయింటైన్ చేయించారు, చార్ట్ చేయించారు. అప్పుడే అనుకున్నాను, అది పెద్దలు మాట అంటారు, అన్నం ఉడికిందా లేదనో మెతుకు పట్టుకొని చూస్తే తెలిసిపోతుందని. ఒక క్లాస్లో ఒకరిద్దరు పిల్లల్ని చూసినామంటే మేడం పర్ఫార్మెన్స్ ఏంటో అనేటట్టు తెలిసిపోతుంది. స్వతహాగా ఎవరితో నాకు తెలిసి ఎక్కువ మాట్లాడరు, తన పని అయితే తను చేసుకుని. నేను చాలాసార్లు విజిట్ చేసినప్పుడు స్కూల్కి ఎప్పుడు క్లాస్లో ఉండడమే కానీ లేదంటే బయట ఏదైనా మాట్లాడుకుని ఎప్పుడు నేను చూడాలి. ఒకవేళ లంచ్ బ్రేక్లో వచ్చి ఇక్కడ కూర్చొని భోజనం చేసి వెళ్తుందేమో కానీ ఎప్పుడు వెళ్ళినా పిల్లల దగ్గరే చూసే కానీ ఇది చెప్పడం ముఖస్థితి అయితే అంతకంటే కాదు. అంటే ఒక డెడికేట్గా 9 to 4 అనేటటువంటిది డెడికేట్గా వర్క్ చేయడం అనేది నేను చూశాను. తర్వాత రాజసిద్ధంగా ఎవరితో ఎక్కువ మాట్లాడరు కాబట్టి వీళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ని ఎక్కువ కాలం గడపడానికి ఉంటారు. కొద్దిమంది ఏంటంటే అంటే ఇది అనేదే భావించదండి, జనరల్గా ఈ టీచింగ్ కంటే ఎక్కువ మాట్లాడుతుంటారు. వీళ్ళ మాటలు కూడా అలాగే ఉంటాయి, ఇంకా విందామా అన్నట్టుగానే ఉంటాయి జనరల్గా. ఈ మిత స్వభావాలు ఎలా అంటే పాఠం చెప్పుకోవడం, నా పని అయిపోయింది, పిల్లలు బాగా నేర్చుకున్నారు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నేను బాగా చెప్తున్నా, ఈరోజు నాకు చాలా సంతృప్తి అయినాను, ఈరోజుకి నేను తీసుకున్న జీతానికి భగవంతుడు నాకు ఇచ్చిన వృత్తికి నేను న్యాయం చేసినటువంటి ఒక సంతృప్తికరమైనటువంటి భావనతో ప్రతిరోజు ఆమె వెళుతుందని నేను ఆమె అంతర్గతంగా ఎలాగ ఉంటుందని నేను భావిస్తున్నా. మరి తర్వాత ఆమె చెప్పినప్పుడు ఏమని చెప్తారని నాకు తెలియదు. ఆ రకంగా ఒక సిన్సియర్ టీచర్గా రాధమ్మ మేడం గారిని గుర్తించడం జరిగింది. ఒక రకంగా మన అశోక్ గారు అదృష్టవంతుడే, సుధాకర్ రెడ్డి సారు, రాధమ్మ మేడం, ఇంకో మేడం ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా పిల్లలందరితో కూడా చాలా ప్రేమగా, పిల్లలు మనకి ఎప్పుడు వస్తారంటే ఎప్పుడు బాగా పోయేవాళ్ళం, మిగతా ఉంటారు వీళ్ళు ఉండాలి ఊరికే చేస్తుంటారు అయిపోయి ఏంటంటే ఎందుకు చేస్తుంది నేను. కాబట్టి బిడ్డలను మన బిడ్డలకు ఎప్పుడైతే మనం ప్రేమించి మాట్లాడతామో తప్పనిసరిగా టీచర్ని ప్రేమిస్తారు. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. నేను 2వ తరగతి 3వ తరగతి గుర్తులేదు, దానవ టీచర్ అని ఉండదు. సందర్భం గుర్తు చేస్తున్నాం, మహానుభావురాలు ఆమె లేడీ వాళ్ళ మధ్య. ఆమె బాగా నీట్గా ఆ రోజుల్లో ఉన్నటువంటి పౌడర్ వేసుకొని వస్తే స్మెల్ అంతా కూడా పెట్టేవాళ్ళం. అంటే అంత టీచర్ అంటే అంత ప్రేమ. కాబట్టి మనం ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చి బిడ్డలను ప్రేమిస్తామో అంతకంటే మరింతగా వాళ్ళు మనతో బాగా మమేకమవుతారు. మన మీద తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ ప్రేమ ఉంచుకుంటారు. అలాంటి స్వభావం ఉండేటటువంటి వ్యక్తిగా నేను మేడం చూశాను. మరి సందర్భంగా మేడంకి అవార్డు రావడం నిజంగా చాలా గర్వకారణం, మన మండలానికి గర్వకారణం. ఆమె ఈ అవార్డే కాకుండా ఇందాక మన వక్తలు చెప్పినట్టుగా రాష్ట్ర స్థాయి అవార్డులు, జాతీయ స్థాయి అవార్డులు కూడా మేడం తీసుకోవాలని నేను కోరుకుంటూ, ఇంకా తర్వాత వచ్చి వస్తుంటాడు ఎన్టీఆర్ స్టైల్లో నడుచుకుంటూ వస్తుంటాడు. కాబట్టి వయసులో పెద్దవాళ్ళైనా జస్ట్ హ్యూమర్స్ కోసం పెట్టే కానీ ఆయన మీద అగౌరవపరచాలనే ఉద్దేశం అయితే కాదు. మనిషి ఎప్పుడు సీరియస్గా ఉన్నాం అనుకోండి, అందుకే రాఘవరావు మాట ఉంటాడు, మనిషి అన్న కాస్తంత కళాభూషణ ఉండాలి, లేకపోతే మనిషికి గుడ్డుకు తేడా ఉంటుందని. కాబట్టి మనం కూడా హ్యూమరస్గా ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోకపోతే
మనం కూడా ఎట్లా ఉంటామంటే నిస్తేజంగా ఉండిపోతాం. అందువల్ల ఆయన అప్పుడు చూస్తానే ఎన్టీఆర్ స్టైల్లో వస్తానంటానే ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా హాస్యభరితంగా ఉండిపోయి ప్లసెంట్గా అయిపోతుంది అనమాట. అంతేకాకుండా ఫోన్ చేస్తాను, సార్ మా ఎంటీఎస్ వాళ్ళందరూ వచ్చేసి ఇప్పుడు పెట్టేశానప్ప, నేను ఇప్పుడే ముద్ర వేయడానికి రెడీగా ఉండా అని చెప్పి వాళ్ళు ఇంకా కొద్దిమంది వీలేదు సార్, మరి ఇంతమంది అంటే కదా వచ్చేసినాయనంటే ఇంకా 2-3 వీలేదు సార్, ఆ 2-3 ఇప్పించుకో నువ్వు అర్ధరాత్రి 12 గంటలకు చేసినా నేను ముద్ర వేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి అంటే ఆ రకంగా ఎంటీఎస్ వాళ్ళకి బాగా సర్వీస్ చేయడం, వాళ్ళ దగ్గర అటెండెన్స్లను తీసుకొని రావడం, మరి వాళ్ళందరితో కూడా ప్రధానంగా ఇందాక శివారెడ్డి సార్ మాట్లాడినాడు, వాళ్ళు వీళ్ళందరితో మంచి కోఆర్డినేషన్గా ఉండి మన మండలంలో బాగా హాస్యంగా ఎంటీఎస్ఎల్కు పెద్ద దిక్కుగా పెద్ద తరహాగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మే నెలలో రిటైర్డ్ అయిపోయాడు. అది ఎవరికి తెలియదు, సెలవులో రిటైర్ అయిపోయారు కాబట్టి అది ఎవరికి తెలియడం లేదు. అందువల్ల మేలో రిటైర్ అయిపోయిన దానివల్ల లేట్గా గుర్తించాము. ఈ సందర్భంగా మరి ఈయన కూడా ఈ అవార్డుతో పాటుగా మరి ఈయన పదవి విరమణ కూడా ఈరోజు మనం గుర్తు చేసుకునేటట్టు అవసరం ఏర్పడింది కాబట్టి సార్ని ఆహ్వానించాం. ఆయన వచ్చినందుకు ధన్యవాదాలు. మరి ఆయన ఉచితంగా ఏ పాఠశాలకైనా వచ్చి సార్ పాఠాలు చెప్తా అంటే మేము స్వాగతిస్తాం, పాఠాలు హ్యాపీగా చెప్పొచ్చు. భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి ఆయన కుటుంబం కూడా ఈ శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో మరి భగవంతుడు మంచి జీవితం ప్రసాదించాలని మరి టూర్లో ఏమని చెప్తాను నేను, ఏ వేదిక ఎక్కినా అంతే, ఎక్కడంటే అక్కడ వెళ్ళిపో హ్యాపీగా టూర్లు తిరిగేసిరా, ప్రపంచం అంతా చుట్టూ తిరగమని చెప్పేసి అని చెప్తూ వాళ్ళ కుటుంబాన్ని భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇంకా నెక్స్ట్ తర్వాత చివరిగా మరి మేడం వాళ్ళ ఫాదర్ మధ్య వాట్సాప్లో వచ్చింది, 6 నిమిషంలో ముగిస్తా. మీ ఆగమనం మాకెంతో సంతోషం, మీరు వెళ్తామంటే ఆగమనం అంటే మీ ఆగమనం, మీరు రావడం మాకెంతో సంతోషం, మీరు వెళ్తామంటే ఆగమనం అంటే నువ్వు నిలబడని చెప్పేసి చెప్పిన అది సాహిత్యానికి ఉండేటటువంటి గొప్పదనం. అది ఆస్వాదించినటువంటి చెరకరసం తీయగా ఉంది అని ఎట్లయితే మనం ఆస్వాదిస్తామో ఆ సాహిత్యంలో ఉండేటటువంటి భావాన్ని అనుభవించేటటువంటి వాళ్ళకి దాని భావం అర్థమవుతుంది, చాలా ఆనందదాయకంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నంజుండదు సార్ మాట్లాడతారు. వేదికను అలంకరించేటువంటి ఎన్జిఓ గారు తర్వాత గోపాల్ సార్, సీతారామరాము గారు, మా కోడలు రాధమ్మ టీచర్, నాకు ఈ అవార్డు రావడం అనేది నేను ఎప్పుడూ కలగండి. ఏంటంటే అప్పుడప్పుడు పేపర్లో చూస్తూ ఉంటాం, ఫ్రెండ్ కూడా ఒకటి అవార్డు తీసుకుంటాం. ఈమె వర్క్ చేసేటువంటి విషయంలో ఎందుకు రాలేదు, మా ఆయాలకు ఎందుకు రాలేదు ఈ అవార్డు? ఇన్నేళ్ళు ఎంతోమంది వచ్చిపోతూ ఉంటాం కానీ ఈఎంకి ఎందుకు అవార్డు లేదు? అక్కడ ప్రతి స్కూల్లో కూడా బెస్ట్ టీచర్ అని పేరు తెచ్చుకుంటా ఉంది. ఎక్కడ పోయినా చేసేటువంటి కార్యకలాపాలు చాలా బాగున్నాయి. పేద పిల్లలకు డ్రెస్సులు ఇచ్చేవాళ్ళు, ఆమె 10,000 కానీ 5,000 కానీ తీసుకుని ఇచ్చేది. అట్లా అమృతూర్బాయి గాంధీ స్కూల్లో కూడా పెంచినారు. అదేవిధంగా ఇప్పుడు ఉండేటువంటి స్కూల్లో కూడా ఆమె దండిగా ఆ పేద పిల్లలకు దుస్తులు పెట్టినారు. ఇంకా అక్కడ ఉండేటువంటి లెట్రిన్లు అవన్నిటినీ ఖర్చు పెట్టారంతో ఇటువంటి ఆమెకి ఎందుకు అవార్డు రాలేదు నేను ఎప్పుడు అనుకుంటున్నాను. మళ్ళా అవార్డు వచ్చిన తర్వాత పుట్టపర్తిలో జరుగుతుంది కార్యక్రమం ఉంది అని ఫోన్ చేస్తున్నారు. ఎస్ఎస్సీ ఇచ్చారు, అవార్డు వచ్చింది, అక్కడ సన్మానం ఉంది, నేను రాని భగవాన్. నేను పోదామని ప్రయత్నం చేశాను కానీ ఏదో కొన్ని కార్యకలాపాలు మా నేటివ్లో ఉంటాయని. మళ్ళా తెలిసిన తర్వాత చాలా బాధపడినాను, అయ్యి నేను ఆయన దీనికి పోలేకపోతున్నాను. కానీ ఇక్కడ అవకాశం వచ్చింది. నేను టీచర్ అయిందానికి కదా మీరు కూడా నాకు వినిపించే అవార్డుని మాట్లాడిస్తున్నారు. నేను టీచర్ కాకపోతే గురువు కాకపోతే ఏం చూపించండి. కాబట్టి గురువు అనేటువంటిది చాలా గొప్ప శబ్దం. అది ఇప్పుడు విఘ్నేశ్వర స్వామి ఆయన రౌడీని పెట్టిండారంటే చాలా తప్పేది. ఎందుకంటే మనము ఎంతోమంది ఉపాధ్యాయులుగా ఇప్పుడు వివేకానంద స్వామి ఆయన చెప్పిండే కొన్ని ఉన్నాయి. మనకు ఆత్మబలం ఉండాల, అధైర్యపడకూడదు, ధైర్యం ఉండాల, దేనికైనా నేను సాధించగలను, సాధిస్తాను అనేటువంటి దృఢత్వం ఉండాల, సంకల్ప బలం ఉండాల. అప్పుడే మనం ఏదైనా సాధించగలం. నేను సాధించలేను అనుకుంటే మాత్రం వీటికి వెళ్ళిపోతాం. కాబట్టి మీరంతా గొప్పగా ఆలోచన చేయండి. ఎందుకంటే నేను ఏమైనా చెప్పగలను, ఏమైనా సాధించగలను అంటే ధ్యేయం మీ హృదయంలో ఉండాలి. కాబట్టి మీరంతా అటువంటి టీచర్స్గా కావాలని, అవార్డు తెచ్చుకోవాలని కోరుతూ మా రాధమ్మ కూడా ఇంకా ముందుకు మంచి అవార్డు తెచ్చుకుంటుంది అనుకుంటున్నాను. నా కోడలుగా ఆమె తర్వాత టీచర్గా సవ్యసాచి ఇంట్లోనే గెలిచింది, బయట గెలిచింది అది. కాబట్టి ఆమెను నేను ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తూనే ఉంటాను.
మా ఇంట్లో కూడా ఆమె ఎప్పుడు తొందరగా లేస్తుంది. తీసే పనులు అంటే అంత ఇంట్రెస్ట్. అర్లీ మార్నింగ్గా లేచి డ్యూటీకి వెళ్ళిపోవాలి. 5 నిమిషాలు కూడా లేట్ చేయదు ఇంట్లో. ఏమంటే ఎట్లయినా కానీ డ్యూటీకి వెళ్ళిపోవాలి. కాబట్టి అటువంటి ఆమె ఈ అవార్డు రావడం అనేది గొప్పదే. మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. ఇంకా సార్ గారు మాకు సందర్భంగా అధ్యక్షులు రెడ్డి సార్ గారికి అన్న నేను చూస్తాను అన్న అనిపిస్తుందా. సార్ కాస్త సీరియస్ ఉంటాడు కానీ ఆయన చూస్తాను అన్న అనిపిస్తుంది. వెంటనే అన్నకి, మేడం గారికి, సీతారాం సార్ గారికి, మంజుంద్ర సార్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాతోటి ఉపాధ్యాయులకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా మన దేశంలో ఉపాధ్యాయ దినోత్సవం అనేది పెద్ద ఫంక్షన్ చేస్తాం. పెద్ద ఫంక్షన్ అంటే యాక్చువల్గా 5వ తారీఖు ఉందంటే ముందు నెల నుంచి మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. కాకపోతే జపాన్లో ఉపాధ్యాయ దినోత్సవం జరగదంట. ఎందుకు జరగదు అని కాస్త ఆరాధిస్తే రోజు జరుగుతుందంట. చెప్పేది ఉంది కదా, చెప్పేది ఉంది కదా, అక్కడ జరగదంట. ఎందుకు అంటే మేడం గారికి అవార్డు వచ్చింది. ఆ అవార్డు తీసుకొని బ్యాడ్జ్ ఉంది మేడం గారికి. ఆ బ్యాడ్జ్ తోటి అవార్డు తీసుకున్న వెంటనే జపాన్ వెళ్ళిపోయింది మేడం. జపాన్లో ఉన్నారా మీకు తెలిసిన వెళ్ళింటే తెలిసిందే. అది జపాన్ వెళ్ళింది మేడం గారు. మేడం గారిని తీసుకున్నాం. అక్కడ పోయేసరికి ఫ్లైట్లో వెళ్ళిపోయింది. ఫ్లైట్లో కామన్గా ఉంది. ఫ్లైట్ అని తెలిసినలే కదా, ఏమేమో సారు టీచర్ అట్లా ఏముండదు, తారా తిన్నాం అంతా పోతూ ఉంటుంది. మేడం గారు కూడా సాదాసరి కూర్చున్నారు. దిగేస్తానే మేడం గారు ఫ్రెండ్ అక్కడికి ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కాల. ఆ ట్రైన్లో వెళ్తున్నారు మేడం గారు ఫ్రెండ్. మేడం మీ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పండి. రిసీవ్ చేసుకొని ఇద్దరు ట్రైన్లో వెళ్తుంటే చాలా రద్దీగా ఉంది ట్రైన్. మేడం గారు ఆ బ్యాగ్ చూసేసరికి వెంటనే లేచి నిలబడ్డాడు ఒక ఆయన. ట్రైన్లో సీట్లు లేవు. ఆ మేడం గారు కూర్చోండి అనేసరికి సార్ వైపు ఇట్లా చూసింది. మీరు మామూలుగా జపాన్లో తిరుగుతుంటారు కదా, నీకు ఇవ్వలేదే సీటు, నాకు ఇస్తున్నారే అని చూసేసి సరే అని మేడం గారు కూర్చున్నారు సీట్లో. సరే ఓకే అనేసి మళ్ళీ బస్సు ఎక్కాలి. అక్కడ మళ్ళీ బస్సులో కూడా ఫుల్ రద్దీగా ఉంది. అక్కడ కూడా సార్ సీట్ ఇవ్వాల. మేడం గారు క్యాజ్ లేచారు, సీట్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయింది. తర్వాత బస్సు దిగి ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలు ఉన్నారు కదా, మేడం గారు కొన్ని తీసుకెళ్దామని అంగడికి వెళ్ళింది. ఆ అంగట్లో అన్నీ తీసేసుకొని బిల్ రాపించుకునేసరికి అమౌంట్ తగ్గించి ఇచ్చినారు. మామూలుగా 5 వారాలు అమౌంట్ తగ్గిస్తే రెడీ అంటాం మనం. డైవర్ట్ అవుతాం ప్లీజ్. మేడం గారు అక్కడ ఆలోచన చేశారు. ఇవన్నీ రేట్ చూసి ఇట్లుంది, తగ్గించి ఇచ్చినారే, ఓహో మా ఫ్రెండ్ చూసి నాకు తగ్గించినారేమోలే అనుకుందంట. అక్కడ సరేలే అనేసి ఇంటికి పోయేసరికి వండర్ అయింది మేడంకి. ఏంది ఇట్లా రైల్లో అట్లా బస్సులో అంగల్లో ఇట్లంతా నాకు చాలా గౌరవం ఇస్తున్నారు, ఏంటి ఇట్లా అంటే మీ రాష్ట్రంలో మీ దేశంలో ఉపాధి దినోత్సవం జరుపుకుంటారంటే కదా, మా వైపు జరుపుకో. ఉపాధ్యాయుడు అనేవాడు ఎక్కడ కనపన్నా ఆయనకి ఏమాత్రం గౌరవం తగ్గనివ్వము అని ఆయన చెప్పారు. ఆ విధంగా జపాన్లో ఉపాధి దినోత్సవం జరుపుకోరంట. తర్వాత మేడం గారు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డు తీసుకుంటారు మేడం మీరు ఖచ్చితంగా. ఎందుకంటే రాధాకృష్ణ గారు, రాధా ఇక్కడ కూడా రాధా, ఇక్కడ చూడండి సెట్ అయ్యేది ఎట్లుందో. సో ఆ మహానుభావు గారు ఆయన ఎంత ఎత్తుకు ఎంత స్థాయికి వెళ్ళాడో మేడం గారు కూడా అలాగా. సార్ గారికి, గోపాల్ సార్ గారికి, తర్వాత రిటైర్డ్ టీచరు సుధామన్ సార్ గారికి, మా మామగారైన అంజుండప్ప గారికి నా నమస్కారాలు. ముందుగా
నన్ను విలువలతో పెంచి నా విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించినటువంటి నా తల్లిదండ్రులకి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటాను. నిజంగా నాకు ఈ టీచర్ పోస్ట్ సాధించడానికి నేను డిఎస్సి చదువుకునేటప్పుడు మా పేరెంట్స్ చాలా సహకారం అందించినారు, చాలా నన్ను ఎంకరేజ్ చేసినారు. మరి మా మదర్కి టీచర్ అవ్వాలనే కోరిక చాలా ఉండేదంట చిన్నప్పుడు. అది నీ ద్వారా తిరిగింది పాప అని చెప్పి నాకు జాబ్ వచ్చిన తర్వాత మా అమ్మ అనడం జరిగింది. మళ్ళీ మా నాన్న చెప్పేవాళ్ళు, మనం ఏ పని చేసినా కూడా మనము విలువలతో కూడి అటు దాన్ని మనం మనస్ఫూర్తిగా చాలన్నమాట. మరి ఇటువంటి విలువలతో ఇటువంటి విలువలతో పెంచినటువంటి నా తల్లిదండ్రులకి ఈ సభాముఖంగా నా యొక్క పాదాభివందనాలు. తర్వాత నేను పాఠశాలలో చేసేటటువంటి ఆర్థిక కార్యకలాపాలు కానివ్వండి, ఆర్థికేతర కార్యకలాపాలు కానివ్వండి, ఏవైనా కూడా వీటన్నింటికి నాకు ఎంతో సహాయ సహకారాలు అందించింది మా హస్బెండ్ నారాజ్ గారు. మరి ఆయన నాకు బ్యాక్ బోన్ ఉన్నట్టు. మరి నాకు రానటువంటి చాలా ఐడియాలు ఆయన ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ సందర్భంగా నేను ఆయన థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా చిన్న విషయం అన్నమాట. మరి యాక్చువల్గా నేనైతే ఈ అవార్డుకి అప్లికేషన్ పెట్టాలని అనుకోలేదన్నమాట. నాకు అసలు ఆ థాట్ కూడా రాలేదు. కానీ మా ఆయన తర్వాత అశోక్ సారు వీళ్ళ ప్రెజర్ వల్ల నేను మళ్ళీ అప్లికేషన్ పెట్టడం అనేది జరిగింది. మరి సార్ చెప్పినారు, రెడ్డప్ప సార్ గారు చెప్పినారు, ఈ విధంగా మనం ఫోటోలు తీసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని. కానీ నేను చేసినటువంటి చాలా పనులు చాలా ఉన్నాయి, కానీ వాటిని నేను ఇంకా ఫోటోలు కూడా నా దగ్గర లేవన్నమాట. ఇవి చాలా కొద్ది ఫోటోలే. మరి ఏమంటే ఆ ఫోటోలు చూసుకున్నప్పుడు, మరి ఈ అవార్డు తీసుకున్నప్పుడు నాకు కలిగినటువంటి ఆ ఫీల్ అనేది చాలా బాగుందన్నమాట. అప్పుడు డిసైడ్ అయినా నేను ఇక్కడి నుంచి నేను ఏం చేసినా కూడా నేను ఫోటోల రూపంలో వీటిని జ్ఞాపకాలను పెట్టుకోవాలా అని చెప్పేసి అది చాలా బాగుంటుంది ఆ ఫీల్ అనేది. మరి తర్వాత నేను మొట్టమొదటిసారిగా ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించింది 1999లో. మరి ఇప్పటికి నా సర్వీసు 25 ఇయర్స్. మరి ఇక్కడ తంగేడుగుంటలో నా ఫస్ట్ పోస్టింగ్ అనమాట. మరి అక్కడ పనిచేస్తున్నప్పుడు యాక్చువల్గా అయితే అక్కడ పోస్ట్ ఖాళీ లేదనమాట. మా మామగారు అక్కడ పనిచేసేవాళ్ళు హెచ్ఎంగా, అంటే ఏపీఎస్సీగా. తర్వాత ఆయన నా కోసమని పక్కన పాఠశాలకు బదిలీ చేయించుకొని తర్వాత నాకు అక్కడ నా సొంత ఊర్లో నాకు సర్వీస్ చేసేటటువంటి అవకాశాన్ని కల్పించినారు. తర్వాత నేను తంగేడుగుంట పాఠశాలలో రీసెంట్గా ఈ మధ్యనే గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళడం జరిగిందనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి, ఆ బ్యాచ్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి, ఇప్పుడు కూడా ఇక్కడ నా స్టూడెంట్స్ ఇద్దరు వచ్చినారు. ఒక అమ్మాయి చెప్పడం జరిగింది, మేడం నేను మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను టీచర్ పోస్ట్ సాధించాలని పట్టుదలతో టీటీసీ చేసి డిఎస్సికి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాను. అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అయింది. అయినా నేను పిల్లలు కూడా పోస్ట్పోన్ చేసుకొని ఖచ్చితంగా పోస్ట్ సాధించి నేను కూడా మీలా టీచర్ అవ్వాలి మేడం అని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ. ఆ మాట వినంగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంత ప్రభావం చూపిస్తున్నాం మనం అని. మరి నా కొడుకు కూడా చిన్నప్పుడు వాడు 4-5 క్లాసుల్లో ఉన్నప్పుడు ఏదైనా వాడు రాస్తే ఏదైనా ఇది తప్పు నాన్న, ఈ అక్షరం ఇట్లా రాయకూడదు అని చెప్తే కూడా లేదు మా టీచర్స్ ఇట్లా చెప్పినారు, నేను ఇట్లే రాస్తాను అనేవాడు. మరి మన యొక్క ప్రభావం అనేది పిల్లల మీద ఎంత ఉంటుంది అనేది నాకు చాలా అప్పుడు అర్థమైందనమాట. ఇంకా తర్వాత నా ఈ ఉన్నతికి నా కుటుంబ సభ్యులైనటువంటి మా అత్త మామలు, మా అన్నయ్యలు, తర్వాత నా బాబు, వీళ్ళందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించినారు. మరి పాఠశాలలో ఇప్పుడు ఉన్నటువంటి తంగేడుగుంట పాఠశాలలో నేను సైన్స్ ఫేర్స్ పెట్టినాను అనమాట. తర్వాత నా ప్రాజెక్ట్స్ వచ్చి 2 ఇయర్స్ 18లో 19లో 18లో 2 ప్రాజెక్ట్స్, 2 ఇయర్లో 19లో 3 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అయినాయి అనమాట. తర్వాత ఈ ప్రాజెక్ట్స్ తయారు చేసేటటువంటి క్రమంలో నేను సెకండ్ టైం పెట్టినటువంటి ప్రాజెక్ట్స్ తయారు చేయడం చాలా రిస్క్తో కూడుకుంటుంది అనమాట. ఎందుకంటే అవి నా ఓన్ ఐడియాస్తో పెట్టాను. మరి అవి ఎట్లా తయారు చేయాలనేది కూడా నాకు అప్పుడు ఐడియా లేదు, కానీ నా ఐడియాస్తో పెట్టేస్తున్నాను అనమాట. మరి ఆ సందర్భంలో నాకు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయినటువంటి అశోక్ సార్ చాలా సహకారం అందించినారు. తర్వాత మా స్టాఫ్
నాగమణి, రజిత, శ్రీదేవి, సుమతి, సుభాష్ సారు వీళ్ళందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందించినారనమాట. వాళ్ళ పిల్లల్ని ఓన్ చేసుకొని నా సబ్జెక్టుకి సంబంధించినటువంటి నేను తయారు చేసినటువంటి ప్రాజెక్ట్స్ని పిల్లల చేత బాగా ఎఫెక్టివ్గా చెప్పించాలా అనే ఉద్దేశంతో వాళ్ళే ప్రిపేర్ చేసేవాళ్ళు అనమాట. నేను ఈ ప్రాజెక్టుల తయారీలో నేనుంటే వాళ్ళు ఆ విధంగా పిల్లల్ని తయారు చేసేవాళ్ళు అనమాట. మరి నేను ఇంతటి విజయాన్ని సాధించానంటే విజయం అంటే ఈ విధంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్నానంటే ఈ విధంగా నా కుటుంబ సభ్యుల సహకారము, తర్వాత నా కొలీగ్స్ సహకారము చాలా ఉంది. ఇంకా తర్వాత నెక్స్ట్ సార్ చెప్పినారు, రెడ్డప్ప సార్ చెప్పినారు ఏమంటే చాలా సైలెంట్గా ఉంటుందని అనుకుంటా అన్నాను. కానీ సార్ నేను మామూలుగా అయితే బయట విషయాల్లో సైలెంటే, కానీ పిల్లల విషయంలో మాత్రము చాలా యాక్టివ్గా వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా నేను చేయడము ఇవన్నీ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఇంకో విషయం ఏమంటే నేను సెకండ్ టైం సైన్స్ ఫేర్ పెట్టినప్పుడు మొదటిసారి అయితే నా ఐడియాస్తో నేను పెట్టాను అనమాట, పిల్లలతో చేయించినాను. సెకండ్ సారి సైన్స్ ఫేర్ పెట్టినప్పుడు నేనేం చేస్తానంటే నేను వాళ్ళకి ఏం గైడెన్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఇవ్వలేదు, పూర్తిగా పిల్లలకే వదిలేస్తాను అనమాట. మీ ఐడియాస్తో మీరు చేయండి, మీకు ఏ మెటీరియల్ కావాలన్నా కూడా నేను తెచ్చిస్తానని చెప్పి మెటీరియల్ అంతా నేను సప్లై చేస్తున్నాను అనమాట. మరి తర్వాత సార్ చెప్పినారు ఏది జపాన్ పోయింది మేడము ఇట్లా వాళ్ళు గౌరవం ఇచ్చినారని. సరే నాకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి జపాన్కి అయితే పోలేదు, కానీ నేను ఇక్కడ గోరెట్ల నుంచి కదిలి తిరిగే సందర్భంలో ఇక్కడ తంగేడుగుంటలో ఉన్నటువంటి నా ఓల్డ్ స్టూడెంట్స్ చాలామంది అసలు నాకు వాళ్ళ పిల్లలు గుర్తులేరు అనమాట. అంటే వాళ్ళలో ఎన్నో మార్పులు వచ్చింటే వాళ్ళలో పెరుగుదల వల్ల మరి ఆ పిల్లలు గుర్తుపట్టి ఎంత రద్దీ ఉన్నా కూడా ఆ పిల్లలు ఉంటే మేడం ఇక్కడికి రాండి, మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి లేచి నాకు సీట్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. మరి సార్ చెప్తున్నప్పుడు నేను అన్నీ గుర్తు చేసుకున్నాను, నాకు అవన్నీ గుర్తుకు వచ్చినాయి. మరి సార్ నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చినారు, రెడ్డప్ప సార్ థ్యాంక్ యూ. తర్వాత ఎడ్యుకేషన్ ఈజ్ నాలెడ్జ్ అనమాట. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ నాలెడ్జ్ అని చెప్పి మన యొక్క వివేకానందుల వారు చెప్పడం జరిగింది. మరి మనము ఈ నిరంతర విద్యార్థి, ఉపాధ్యాయుడు అనేవాడు నిరంతర విద్యార్థి అనమాట. మరి మనం ఎల్లప్పుడూ మనం ఈ నేర్చుకుంటూనే ఉంటాం. మరి ఈ అవకాశం వచ్చి మన టీచర్స్ వృత్తిలోనే ఈ అవకాశం ఉంది, కానీ మన యొక్క ఉపాధ్యాయులకి ఈ అవకాశం ఉంది, కానీ మరి ఏ డిపార్ట్మెంట్లో కూడా ఈ అవకాశం అనేది లేదు. మరి సార్ చెప్పినారు ఏది మనం ఎక్కడున్నా కూడా పిల్లలు మనకు నమస్కారం చేస్తారు అని. మరి నేను స్టూడెంట్గా నాకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగిందనమాట. ఒకసారి గర్ల్స్ హై స్కూల్లో నా గురువులు అనమాట రఘురామ్ రెడ్డి సారు, తర్వాత రఘురామ్ రెడ్డి సార్ ఆయన ఏదో ఒక ప్రోగ్రామ్కి వచ్చినారు. వచ్చింటే ఇంకా ఆ సార్ కూర్చున్నారు స్టాఫ్ రూమ్లో. సార్ ముందు నేను కూర్చోలేకపోయినాను అనమాట. మా స్టాఫ్ అందరూ కూర్చున్నారు, నేను కూర్చోలేకపోయినాను, నేను నిలబడే ఉన్నాను అనమాట. అప్పుడు సార్ అన్నారు కాదమ్మా నువ్వు కూర్చో అన్నారు. సార్ ఉండలేదు సార్ మీరు కూర్చున్నాను, నేను ఎందుకు కూర్చోలేనంటే అట్లా కాదమ్మా, ఇప్పుడు నువ్వు మాతో ఈక్వల్, నువ్వు మాకు స్టూడెంట్ కాదు, ఇప్పుడు నేను నువ్వు అంతా ఒకటే అన్నాను. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. మరి ఇంతటి ఉన్నతమైనటువంటి నేను ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిలోకి చాలా ఇష్టంగా కష్టపడి తెచ్చుకున్నాను అనమాట. నాకు ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టం. నేను బీఈడీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను కోచింగ్ తీసుకునేదాన్ని అనమాట. ఒక చోట అది ఒక వారం రోజులే. అక్కడ బ్లాక్ బోర్డ్ ఉండేదన్నమాట. ఆ బ్లాక్ బోర్డ్ పైన ఊరకే రాస్తూ ఉండేదాన్ని అనమాట, ఏమి చాక్పీస్తో. ఆ చాక్పీస్తో రాయడం అనేది నాకు అంత ఇష్టం అనమాట. మరి ఆ విధంగా నేను చాలా ఇష్టంతో కష్టపడి ఈ వృత్తిలోకి ప్రవేశించడం అనేది జరిగింది. మరి ఇంకా నా రిమైనింగ్ సర్వీస్లో నేను చేయగలిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిబద్ధతతో చేస్తూ ఇంకా ఇలాగే పిల్లల్ని అభివృద్ధి చేయడంలో నా వంతు కష్టపడతానని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎంఈఓ సార్ వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. బాగా టఫ్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ ఏంటంటే ఫిజిక్సే. పిల్లలందరూ బాగా రాస్తారు. ఫిజిక్స్ కాటుకు వచ్చేప్పుడు ఒక్కసారిగా వాళ్ళు వణుకు వచ్చేస్తుంది. ఒక్క రాంగ్ బిట్టుపోయినా కూడా మిగతావన్నీ పోతాయనేది. కాబట్టి ఆ దిశగా వేదికగా
ఈ ఫిజిక్స్ సంబంధించి కనుక మీరు కొన్ని టిప్స్ నీట్ కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఉపయోగపడేట్లుగా చేసి యూట్యూబ్స్లో కానీ పత్రికల ద్వారా కానీ మీరు కనుక మీ వ్యూస్ షేర్ చేసుకున్నట్లయితే మీరు మరింత ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు వస్తుంది, భగవంతుడు దయవలు రావాలని కోరుకుంటున్నాం. కానీ స్టూడెంట్స్ మీకు ముందే అవార్డు ఇస్తారని ఈ సందర్భంగా మరొకసారి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా మన రాముడు సార్ మాట్లాడేసినాక మన గోరంట్ల టీం ఎదిరికి వచ్చి క్రికెట్ అద్భుతంగా ఆడినారు. మరి గోరంట్లో కూడా మరి అలాగే మన గోపాల్ సార్ మళ్ళీ ఆ విధంగానే రారాజు గురం గారికి మరి వాళ్ళ నాగరాజు వాళ్ళ ఫాదర్ ముఖ్యంగా నమస్కారం సార్ మీకు. మనమంతా ఈరోజు టీచర్స్ డే, ఈరోజు టీచర్స్ డే కాకుండా కూడా టీచరు అంటే ఒక పవిత్రమైనది పూజనీయమైన వృత్తిలో పనిచేస్తున్నాము, గౌరవప్రదమైన వృత్తిలో పనిచేస్తున్నాము కాబట్టి ఎక్కడ పోయినా గౌరవం ఉంటుంది. కాబట్టి ఆ వృత్తికి మనము నిబద్ధతతో పనిచేస్తే, వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేస్తే అక్కడ గౌరవం ఉంటుంది అనేది నా భావన. మరి ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. మా 90th MTS టీచర్స్ గురించి ఎన్నోసార్లు సార్ ఈ విధంగా మా సమస్యలు ఉన్నాయంటే మీరు అర్ధరాత్రి కాడ వచ్చినా కూడా నా దగ్గరకు వచ్చి సంతకాలు పెడతాను. ఇప్పుడే కానీ మాకు ఎలాంటి మేడం మీరు ఇద్దరు కొంచెం ఇట్లా రండి మేడం ప్లీజ్. ఓకే రెడీ మేడం, స్మైల్ ఫేస్. అందరికీ రెడీ చెప్పు. మీరు చూడండి మేడం, మేడం మీరు చూడండి. ఓకే 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 మీరు చూడండి అలాగే మేడం, మీరు చూడండి అలాగే మేడం, మీరు చూడండి. కొంచెం ముందుకు రావా? అదే సరే ఓకే రెడీ సార్, రెడీ ఓకే. సమ్మానమే అయ్యేది. ఓకే రెడీ మేడం, రెడీ సార్. మీరు కొంచెం ముందుకు రండి. ఓకే మేడం, స్మైల్ ఫేస్. మీరు రెడీ? ఓకే రెడీ మేడం, రెడీ. ఓకే 1 సెకండ్ మేడం.